యాజ్ యూజువల్‌గా మన యొక్క ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. ఆహ్, అలాగే ఈరోజు మనం ఎలా ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం రెగ్యులర్‌గా డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో కొంచెం ఈసారి మీరందరూ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఎంత సక్సెస్ ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, యెస్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. చూడండి ఒకసారి. ఓకే. మరొక్కసారి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆహ్, మన యొక్క న్యూజెన్ ఈ-కామర్స్‌కి వెల్కమ్ అండి. న్యూజెన్ ఈ-కామర్స్‌లో మన వాళ్ళందరూ కూడా సూపర్ సక్సెస్‌గా చాలా స్పీడ్‌గా వెళ్తూ ఉన్నారు. సో, ఎవరైతే సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా హాట్స్ ఆఫ్ టు యూ గైస్. డెఫినైట్‌లీ మీరు ఏదైతే ఈరోజు ఒక నెట్వర్క్ తయారు చేసుకుంటున్నారో, ఏదైతే మనకంటూ ఒక టైమ్‌ని మీరు మల్టిప్లికేషన్ రెడీ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క న్యూజెన్ ఈ-కామర్స్ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి కెరియర్‌ని, అద్భుతమైనటువంటి ఇన్‌కమ్‌ని, అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్‌ని ఖచ్చితంగా లీడ్ చేయబోతున్నారండి. అటువంటి వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హాట్స్ ఆఫ్ టు యూ గైస్. సో, ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే అండి. మనం అందరం కూడా నేనని కాదు, ఎవరు చెప్పినా కూడా మన లైఫ్‌లో మనం ఎప్పుడూ కూడా హీరోలుగా ఉండాలి. మన యొక్క లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటూ ఉండాలి. అంతేగాని జీవితకాలం ఇలాగే బతికేయటం మాత్రం ఎప్పటికీ అలా చేయకూడదండి. హ్యూమన్ లైఫ్‌లో మనం వచ్చిందే మనం ఇలా పుట్టుకే చాలా గొప్ప విషయం. ఇలా పుట్టడమే చాలా గొప్ప విషయం. ఒక హ్యూమన్‌గా మనం రావటమే చాలా గొప్ప విషయం. సో, అటువంటి లైఫ్ స్టైల్‌ని మనం అందరం కూడా అంటే ఈ దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు గూడా చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. సో, దానికోసంగా మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. దాన్ని ఒడిసి పట్టుకోవడంలోనే మన యొక్క టాలెంట్ ఉంటుంది. అదృష్టం అంటారు గదా! అదృష్టం అంటే ఎక్కడో ఉండదు సార్. వచ్చిన అవకాశాన్ని కరెక్ట్‌గా ఉపయోగించుకున్న వాడే అదృష్టవంతుడు. అంతకేం లేదు. అవకాశాలు అందరికి వస్తాయి. కానీ వచ్చిన అవకాశాన్ని నువ్వు ప్రాపర్‌గా ఉపయోగించుకున్నావా లేదా? అదొక్కటే సార్ ఇంపార్టెంట్. అంతకు మించి ఇంకేం లేదు. యెస్ లీడర్స్. నేను చేసేది కూడా అదే. మేము చేస్తుంది కూడా అదే. వచ్చిన అవకాశాన్ని ప్రాపర్‌గా ఉపయోగించుకుంటున్నాం. దాన్ని కరెక్ట్‌గా ముందుకు తీసుకెళ్తున్నాం. సో, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మీరు న్యూజెన్ ఈ-కామర్స్‌లో కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. యెస్. ఇక్కడ మనందరికి తెలుసు. మన యొక్క న్యూజెన్ ఈ-కామర్స్‌లో ఎవరైతే ఒక ప్రాపర్ టీమ్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారో, ప్రాపర్ టీమ్ ఏ, బి, సి, డి. నేనైతే మాక్సిమం 5 అండి. ఈ అంతే. ఇట్ ఈస్ మోర్ ఎనఫ్. 5 లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 40% ఒక ల లెగ్ నుంచి, ఇంకొక 30% ఇంకొక లెగ్ నుంచి, రిమైనింగ్ మిగిలిన అన్ని లెగ్ నుంచి ఇంకో 30%. అంటే టోటల్‌గా ఇక్కడ 3 లైన్స్ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా ఏంటంటే బైనరీలో రెండే ఉంటాయి. బైనరీలో ఏ అండ్ బి మాత్రమే ఉంటుంది. ఇదొక లైన్ అంతే. కానీ జనరేషన్ ప్లాన్‌లో ఏమవుతుందంటే అందున మన యొక్క న్యూజెన్ ఈ-కామర్స్‌లో ఏంటంటే టోటల్‌గా 5 లైన్స్ ఇంపార్టెంట్. అంటే పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే 3 లైన్స్ ఇంపార్టెంట్. ఎలా ఇచ్చారంటే మన రివార్డ్స్ అన్నీ కూడా లాస్ట్ టైమ్ మన రివార్డ్స్ ఎలా అచీవ్ అవ్వాలి ఏంటి అనేసి మనం డిస్కస్ చేసాం కాబట్టి, దాని గురించి మరొక్కసారి మీతో మాట్లాడుతున్నాను నేను. మనకేంటంటే మొత్తం టోటల్‌గా 3 లైన్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ టీమ్, బి టీమ్ అండ్ సి టీమ్. ఈ 3 వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 40% తీసుకుంటుంది మన ర్యాంక్‌కి. ఇక్కడ 30% తీసుకుంటుంది. రిమైనింగ్ అన్ని లెగ్స్ నుంచి ఇంకో 30%. అర్థమవుతుందా అందరికి? సో, బాగా వినండి. ఈరోజు మనం ఎలా మన యొక్క ర్యాంక్స్ R1 నుంచి R15 వరకు మనం ఎలా వెళ్ళాలి? R1 నుంచి R15 వరకు ఎలా వెళ్ళాలి? R1 మనమైతే మనకు 4000 వస్తుందండి. R2 అయితే 10,000 వస్తుంది. R3 అయితే 20,000 వస్తుంది. R4 అయితే 50,000 వస్తుంది. R5 అయితే
1,00,000 వస్తుంది. ఇంకా నెక్స్ట్ సిల్వర్ అయితే 2,00,000 అంటే 6వ ర్యాంక్. 7వ ర్యాంక్ వస్తే మనకు 5,00,000. 8వ ర్యాంక్ వస్తే 10,00,000. 9వ ర్యాంక్ వస్తే 20,00,000. 10వ ర్యాంక్ వస్తే 50,00,000. 10వ ర్యాంక్ వచ్చేసరికి డైమండ్. నెక్స్ట్ నుంచి అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ఒక ప్రాపర్ టీమ్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా విన్నర్స్ ఇక్కడ. ఎవ్వరు కూడా ఇక్కడ విన్ కానేదానికి అవకాశమే లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా విన్ అవ్వచ్చు. కానీ ఒక ప్రాపర్ టీమ్‌ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళాలి. అందుకోసమే ఈరోజు నేను చెప్పేటువంటి ఈ యొక్క విషయాలు. ఎందుకంటే మేము కూడా ఈరోజు ఈ యొక్క పొజిషన్‌కి రావడానికి మేము చేసినటువంటి వర్క్‌ని ఒక్కసారి మీ అందరికి కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి టీమ్‌ని. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది మన యొక్క న్యూజెన్ ఈ-కామర్స్. నిన్న మా యొక్క ఎస్ఎస్ఆర్ గారు చెప్పిన పాయింట్లు కొన్ని ఈరోజు మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. చాలా వాలిడ్ పాయింట్స్ అండి. అసలు అన్నిటికంటే బెస్ట్‌గా ఉండేటువంటి కొన్ని విషయాలు మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాం. అందులో మొదటి పాయింట్ మనమందరం కూడా ఎక్కడున్నాం? ప్రీ లాంచింగ్‌లో ఉన్నాము. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక కంపెనీ వస్తే, "సార్ నేను ముందుగా వచ్చుంటే బాగుండు సార్. కొత్తగా నేనొచ్చుంటే బాగుండు సార్. నేనే ముందుగా ఉండుంటే బాగుండు సార్. అయ్యో! 5 సంవత్సరాల తర్వాత వచ్చానే." అంటే తర్వాత రావటం గాదు. స్టార్టింగ్‌లో రావటం అనేది చాలా మందికిష్టం. నిజంగానే ఈరోజు మీరందరూ కూడా జస్ట్ బిగినింగ్‌లో ఉన్నారండి. ఇంకా కూడా స్టార్ట్ కాల. మనకు 13వ తారీఖు మన యొక్క లాంచింగ్ అనేది జరగబోతా ఉంది. మన యొక్క ఏదైతే న్యూ యంగ్ షాపర్స్ ఉందో అది 13థ్ మనందరికీ ముందుకు రాబోతుంది. అంటే మనమందరం కూడా ప్రీ లాంచింగ్‌లో ఉన్నాం. సో, ఈ టైంలో మీరు ఒక మంచి క్వాలిటీ టీమ్‌ని గాని తయారు చేసుకుంటే అండర్‌లైన్ జేసుకోండి. క్వాలిటీ టీమ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇదొక ఇదొక మంచి కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్ట్‌లో ఇది లైఫ్ టైమ్ ఉండేటువంటి కాన్సెప్ట్. ఇటువంటి కాన్సెప్ట్‌లో మనము జస్ట్ ఒక ఊరికే ఏదో ఆ జర్నీ అనేది కాకుండా ఒక క్వాలిటీ టీమ్ గాని తయారు చేసుకుంటే మనకి ఎప్పటికి కూడా లైఫ్ టైమ్ ఇన్‌కమ్‌ని మన యొక్క ఈ యొక్క నెట్‌వర్క్ ద్వారా తీసుకోవచ్చండి. ఈరోజు ఆ పాయింట్స్ మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎలా మనం ప్లానింగ్ చేసుకోవాలి అనే దాన్ని జాగ్రత్తగా వినండి. సో, మొదటగా మన యొక్క టార్గెట్ ఏంటి ఉండాలంటే డెఫినెట్‌లీ ఒక 5 క్వాలిటీ పీపుల్ ఉండాలి. బాగా నోట్ చేసుకోండి. 5 క్వాలిటీ పీపుల్‌ని మనం తయారు చేసుకోవాలి. ఈ 5 క్వాలిటీ పీపుల్ ఎలా వస్తారు? వెరీ సింపుల్ అండి. ఈ 5 క్వాలిటీ పీపుల్ ఎలా వస్తారు అంటే, ఇక్కడ మీరు గమనించే ఉంటారు. జస్ట్ ఒక ₹4,000 తోటి జీరో లయబిలిటీ. బాగా నోట్ చేసుకోండి. జీరో లయబిలిటీ. వాళ్ళకి ప్రొడక్ట్ వచ్చేస్తుంది. అలాగే 8,000 రివార్డ్స్ పాయింట్స్ వచ్చేసాయి. అంటే ఏమని? ఎవ్వరికి కూడా లాస్ట్ పర్సన్ వచ్చినా కూడా అతను కూడా ఇక్కడ ఒక్క రూపాయి కూడా అతను లాస్ కాట్లేదు. ఇది మన ప్లాన్‌లో ఉండేటువంటి ఒక బ్యూటీ. మీరందరూ బాగా గమనించాలి. మన ప్లాన్‌లో ఉండేటువంటి అసలు చాలా బెస్ట్ థింగ్ ఏందంటే, చివరగా వచ్చినటువంటి వ్యక్తి, ఈరోజు వచ్చి ఎవరిని రెఫర్ చేయకపోయినా గూడా హ్యాపీనే. ఎందుకంటే రూ. 8,000 విలువ చేసేటువంటి రివార్డ్ పాయింట్స్ అతనికొస్తున్నాయి. దాన్ని ఉపయోగించుకునే దానికి మన యొక్క న్యూ యంగ్ షాపర్స్ ఎలాగో ఉంది. మన యొక్క న్యూ యంగ్ షాపర్స్‌లో వాళ్ళు హ్యాపీగా ఆ పాయింట్స్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇది బేసిక్‌గా ఎవరికైనా సరే మనం చెప్పుకునేదానికి ఒక బెస్ట్ పాయింట్‌గా అది మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం స్టార్టింగ్‌లో ఉన్నాం. ప్రీ లాంచింగ్‌లో ఉన్నాము అంటే దాని అర్థం ఏమని? ఎవరికీ కూడా ఈ ప్రాజెక్ట్ ఇంకా తెలియదు. ఇప్పుడు మనం క్వాలిటీగా మనకు సంబంధించిన వాళ్ళందరికి గూడా మనం ఒక మంచి టీమ్‌ని తయారు చేసుకునే దానికి ఒక మంచి ఆపర్చునిటీ. సో, ఇనిషియల్‌గా మీరందరూ స్టార్టింగ్‌లో ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్కరు గూడా ఏ టీమ్, అలాగే బి టీమ్, అలాగే సి టీమ్, అలాగే డి టీమ్. ఒక 4 మాక్స్ 5 ఎనఫ్ అండి. ఒక 5 మందిని మాత్రం ఈ బిజినెస్‌లో క్వాలిటీగా తీసుకొచ్చుకోండి. ఎందుకంటే, మన యొక్క ప్లాన్‌లో మీరు గమనించే ఉంటారు. ఆర్1 కంప్లీట్ చేయాలంటే మీకు మొత్తం 2,00,000 బిజినెస్ అనుకుందాం. బాగా అర్థం కావాలనేసి చెప్తున్నాను నేను ఈరోజు. రూ. 2,00,000 బిజినెస్ టార్గెట్ అనుకుందాం. ఈ 2,00,000 బిజినెస్ టార్గెట్‌కి ఎలా ఉంటుందంటే, ఒక లెగ్ నుంచి 40%, ఇంకొక లెగ్ నుంచి 30%, ఇంకా రిమైనింగ్ అన్ని లెగ్స్ నుంచి 30%.
అంటే ఫస్ట్ సపోజ్ ఒక ఏ టీమ్ ఉందనుకోండి. ఏ టీమ్ బాగా పోతా ఉంది. అక్కడి నుంచి 40%. 2,00,000లో 40% ఎంత? 80,000. ఓకే. 2,00,000 30% ఎంత? 60,000. ఇక్కడ కూడా 60,000. ఓకే. సో, మీకు ఈ విధంగా ఫస్ట్ లెగ్ నుంచి 40%, రెండో లెగ్ నుంచి 30%, రిమైనింగ్ అన్ని లెగ్స్ నుంచి 30% కావాలి. అందుకోసం నేను చెప్పిందేంటంటే వాస్తవానికి 3 లెగ్స్ చాలు. కానీ 5 ఎందుకు చెప్తున్నానంటే నేను బాగా వినండి. 5 ఎందుకు చెప్తున్నానంటే ఏ అండ్ బి అండ్ సి అండ్ డి అండ్ ఈ. ఓకే. ఇక్కడ బి టీమ్ బాగా పోతా ఉంది. అంటే ఇక్కడి నుంచి 40%. డి టీమ్ బాగా పోతా ఉంది. అంటే ఇక్కడి నుంచి 30%. రిమైనింగ్ ఈ, ఏ, సి నుంచి ఇంకో 30% కావాలి. సో, అంటే వాస్తవానికి ఇక్కడేందంటే మొత్తం 3 లెగ్స్ వెరీ, వెరీ పవర్‌ఫుల్‌గా ఉండాలి. వాటిలో బెస్ట్ లెగ్ వచ్చి 40% ఉండాలి. రెండో లెగ్ నుంచి 30% ఉండాలి. మిగిలిన అన్ని లెగ్స్ నుంచి 30% ఉండాలి. సో, దీన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఒక్క నిమిషం ఎవరో యెస్. మీరు అది ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎవరైతే ఈ యొక్క ఆహ్, మన యొక్క న్యూజెన్ కామర్స్‌లో క్వాలిటీగా ముందుకు వెళ్ళాలి. యెస్. నేను R1 నుంచి R15 వరకు వెళ్ళాలి. ఈ 15 ర్యాంకులు గాని మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు నియర్లీ 39 సీఆర్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. 39,00,00,000 ఈ యొక్క న్యూజెన్ కామర్స్‌లో రివార్డ్ రూపంలో ఉంది. ఇందులో మీరు 10% సంపాదించినా కూడా 3.9 క్రోర్ అండి. అవునా? 3,90,00,000 సంపాదించుకోవచ్చు. లేదా 1% అంటే 39,00,000 సంపాదించుకోవచ్చు. చూడండి 1%. 99% మీరు రీచ్ కాలేదు. కానీ 1% రీచ్ అయినా కూడా 39,00,000 రివార్డ్ ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఎంత పొటెన్షియల్ ఉందో ఒకసారి చూసుకోండి. 39 క్రోర్స్ ఈ యొక్క బిజినెస్‌లో. ఎన్నో లైఫ్‌లో మనం చూస్తూ ఉన్నాం. జాబ్ చూస్తున్నాం, బిజినెస్ చూస్తున్నాం. రకరకాలవన్నీ చూస్తున్నాం. మన లైఫ్‌లో మీరు చేసేటటువంటి జాబ్‌లో ఎక్కడైనా సరే 39,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉందా? కంపల్సరీ అసలు లేనే లేదండి. కానీ ఇక్కడ ఉంది. కానీ అందరూ వెళ్తారా? డెఫినైట్‌లీ వెళ్తారు. కాకపోతే ఇక్కడ ఒక క్వాలిటీ డిజైన్ అనేది ఒకటుంటది. దాన్ని ప్రాపర్‌గా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఇందులో 10% రీచ్ అయినా 10% 90% రీచ్ కాల. 10% రీచ్ అయినా 3.9 క్రోర్ తీసుకోవచ్చు. ఇందులో 1% రీచ్ అయినా 39,00,000 తీసుకోవచ్చు. ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మన యొక్క ఈ బిజినెస్‌లో 1% కష్టపడ్డా చాలు మీరు. 100% కాదు. 1% రీచ్ అయినా కూడా యూ కెన్ ఎర్న్ 39 లాక్స్. అందుకోసమే నేను ఈరోజు మన యొక్క ర్యాంకుని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది మీకు చెప్తున్నాను. ఓకే. సో, అందులో భాగంగా ఎన్ని మీకు యాక్టివ్ ఉండాలి? ఖచ్చితంగా ఏ అండ్ బి అండ్ సి చాలు. కాకపోతే అన్నీ పర్ఫెక్ట్‌గా వెళ్ళలేవు గాబట్టి ఇంకా డి అండ్ ఈ గూడా పెట్టుకోండి. ఇప్పుడు నేను అదే ప్లాన్ జేస్తున్నాను. మొత్తం 10 డైరెక్ట్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకో. 10 డైరెక్ట్స్ ఎందుకంటే 20 లెగ్గల్లో మీకు ఇన్‌కమ్ కావాలి. ఇది మ్యాండేటరీ కాదు. అంటే ఇప్పుడు కొంతమంది అనొచ్చు. సార్ ఇది ఖచ్చితంగా పది చేయాలనా? అట్లా అని ఏం లేదండి. మీకు ఎన్ని లెగ్స్‌లో మీకు ఇన్‌కమ్ కావాలి. ఇప్పుడు చూడండి. ఎన్ని లైన్స్‌లో సారీ. లెవెల్ ఇన్‌కమ్. ఎన్ని లెవెల్‌లో మీకు ఇన్‌కమ్ కావాలి. ఏ అనేది ఫస్ట్ లెవెల్. బి సెకండ్ లెవెల్. సి థర్డ్ లెవెల్. డి ఫోర్త్ లెవెల్. ఫిఫ్త్ లెవెల్. సిక్స్త్ లెవెల్. ఇలా మీకు ఇన్ని లెవెల్‌లో ఇన్‌కమ్ కావాలి అంటే ఒక్క డైరెక్ట్ చేస్తే 2 లెవెల్ ఓపెన్ అవుతాయండి. అంటే 2 లెవెల్‌లో ఇన్‌కమ్ వస్తాయి. ఇంకా కూడా కొంతమంది మన వాళ్ళకి తెలియట్లేదు. నాకు సార్ ఇంకా మా టీమ్‌లో ఐదో లెవెల్ ఒకాయన సైన్ అప్ అయ్యాడు. ఇంకా కానీ నా ఇన్‌కమ్ రాలేదు సార్ అంటున్నారు. దీనికి కారణం ఏందంటే మీకు డైరెక్ట్స్ ఎన్నుంటాయి అది చూసుకోండి. మస్ట్ అండ్ షుడ్ మీకు 1 డైరెక్ట్‌గా ఉంటే 2 లెవెల్ ఇన్‌కమ్ వస్తది. ఇంకొక 2 ఉంటే ఇంకొక డైరెక్ట్ ఉంటే ఇంకొక 2 లెవెల్. ఇంకొక డైరెక్ట్ ఉంటే ఇంకొక 2 లెవెల్. ఇలా మనకి 20 లెవెల్‌లో కూడా ఇన్‌కమ్ రావాలి అంటే మనకొక 10 డైరెక్ట్స్ ఉండాలి. మేము అదే చేసాం. 10 డైరెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది. మనమందరం కూడా డెవలప్ అవ్వచ్చు.
ఒకసారి ఈ ప్లాన్ వినండి. నచ్చితే ముందుకు రండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా ఫోర్సిబుల్‌గా తీసుకొనిచ్చడానికి వేస్ట్ అండి. మనం ఎప్పుడైతే వాళ్ళకి నచ్చి ఈ ప్రాజెక్ట్‌లోకొస్తారో, అప్పుడే చాలా గొప్పగా ముందుకు వెళ్తారు. అందుకోసమే మీరేం చేస్తారంటే, ఈ ప్రాజెక్ట్ చెప్పేటప్పుడే వాళ్ళందరికి కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది. మీకు నచ్చితే ఒక్కసారి ఈ ప్లాన్ వినండి. డెఫినైట్‌లీ మీకు నచ్చుతుంది. ఎందుకంటే మేమందరం కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా అద్భుతమైనటువంటి కెరియర్‌ని బిల్డ్ చేస్తున్నాం. సో, ఇంట్రెస్టెడ్ అయితే ఒక్కసారి చూడండి. ఇలాగే సింపుల్‌గా. ఇప్పుడు మనం స సక్సెస్ కానప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, కొంచెం రిక్వెస్ట్ మీద ఉంటదండి. దయచేసి ఆ రిక్వెస్ట్‌లు చేయకండి. ప్లీజ్ ఒకసారి వినండి, ఒకసారి చూడండి. ఇలా వద్దు సార్. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవాలంటే, సార్ ఇది మన లైఫ్ స్టైల్‌ని మార్చిపోతా ఉంది. చాలా అద్భుతమైన కెరియర్ ఉంది. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒక్కసారి చూడండి. అంతే. అంతేగాని మనం ఇలా ఎక్కడుండాలంటే, మనము చెప్పేటువంటి ప్రాజెక్టు ఇది నేను మిస్ అవుతున్నానా అనే ఒక ఫీలింగ్ అతనికి కలగాలి. అంతేగాని నా కోసం ఒకసారి చూడండి. మీకోసం ఎందుకు చూడాలి చెప్పండి? అదెప్పుడు చెప్పకండి. ఎప్పుడు కూడా ఆ పాయింట్ చెప్పకండి. చాలా మంది అడుగుతుంటారు. నాకు గూడా కొంతమంది ఫోను చేసి, "సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి చూడండి సార్. నా కోసం ఒక్కసారి చూడండి సార్." ఏది మీకోసం చూసేది నేను? మన కోసం చూడాలి. అంటే నా కోసం, నాకు ఉపయోగపడే ప్రాజెక్ట్ నేను చూడాలి. దాన్ని మీరు క్రియేట్ చేయండి. నేనెప్పుడైనా ఎవరికైనా చెప్తే అదే చెప్తాను. సార్ ఎక్సలెంట్‌గా ఉంది. చాలా అద్భుతమైనటువంటి కెరియర్ ఉంది. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒక్కసారి చూడండి. అంతే. నీకిష్టం ఉంటే చూడంతే. అంతేగాని నా కోసం చూడండి, మీకోసం చూడండి ఎప్పుడు చెప్పకండి ఎవ్వరికి కూడా అలా ఇన్వైట్ కూడా చేయకండి. అంటే వాళ్ళకి అర్థం అవ్వదు. ఓహో! ఇది నా కోసం ఆ ప్రాజెక్టు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. వాళ్ళు రాలేదా, నేను చేసే పని ఇంకోటి కూడా చెప్తాను. బాగా వినండి. ఇనిషియల్‌గా మనం ఏందో పిలుస్తాం. మీటింగ్ రమ్మని పిలుస్తాం. వస్తారు. కొంతమంది జాయిన్ అవుతారు. కొంతమంది జాయిన్ కారు. ఆ జాయిన్ కాని వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, ఒక 5 మంత్స్ ఇలా ఎప్పుడైతే మనం జర్నీ చేస్తున్నామో డెఫినైట్‌లీ ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఒక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. మీరు R1 అయ్యారా 4,000 వస్తది. R2 అయ్యారా 10,000 వస్తది. R3 అయ్యారా 20,000. R4 అయ్యారా 50,000. మీకెప్పుడైతే ఇలా ర్యాంకులు మీరు అచీవ్ అవుతుంటారో ఆ రోజొచ్చినటువంటి ఇన్‌కమ్‌ని అతనికి పంపించండి. నేనదే జేసేవాడిని. అంటే వాంటెడ్‌గా అతన్ని ఈ బిజినెస్‌లోకి రావాలి అంటే, ఈరోజు టుడే మై ఇన్‌కమ్ అంతే. ఈరోజు టుడే మై ఇన్‌కమ్. ఈరోజు నాకు 50,000 వచ్చింది. ఈరోజు ఒక 1,00,000 వచ్చింది. సో, ఎప్పుడైతే నా యొక్క ర్యాంక్ అచీవ్ అవుతుందో, అది నేను పంపించేవాడిని. ఇమ్మీడియేట్ అక్కడి నుంచి ఫోనొస్తది. ఫస్ట్‌లో ఇనిషియల్‌గా రాకపోవచ్చు. 4,000, 10,000, 20,000, 50,000కి రాకపోవచ్చు. 1,00,000 వచ్చిందంటే టుడే మై ఇన్‌కమ్ అని పంపించగానే ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి ఫోనొస్తుంది. సార్ ఇక్కడ అందరికీ గూడా అవసరమే. ఎవరికి అవసరం లేదు చెప్పండి? ఈ ప్రాజెక్ట్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి అవసరమే. ప్రతి ఒక్క మనిషికి అవసరమే. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్‌ని మార్చేటువంటి ది బెస్ట్ ప్రాజెక్ట్ న్యూజెన్ ఈ-కామర్స్. 100కి 200% ఎంత గొప్పగా డిజైన్ చేశారంటే, మనం అందరం కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక క్వాలిటీ టీమ్‌గా తయారు చేసుకున్నట్లయితే, మన అందరి లైఫ్ స్టైల్ మార్చేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ అండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ కూడా మీకు రాబోతున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. ఓన్లీ ఈరోజు మనకు బయోమాగ్నెట్ బ్రాస్లెట్ ఒకటే. అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు బయోమాగ్నెట్ బ్రాస్లెట్ గురించి తెలిసే ఉంటుంది. మనకి ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ యొక్క బ్రాస్లెట్ గాని వాడుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అలాగే అది కాకుండా ఇంకా ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ కూడా మనకు ఫ్యూచర్‌లో రాబోతున్నాయి. అతి త్వరలో ఫ్యూచర్ అంటే ఏదో 1 ఇయరో, 2 ఇయర్స్ కాదండి. జస్ట్ ఒక 15, 20 డేస్‌లోనే ఇంకా గొప్ప ప్రొడక్ట్స్ కూడా మీకు ప్యాకేజ్ రూపంలో రాబోతున్నాయి. చాలా అద్భుతంగా మీరు ఈ యొక్క న్యూ జర్నీ కామర్స్‌ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అలాగే మన యొక్క న్యూ యంగ్ షాపర్స్ ఎప్పుడైతే 13 తారీఖు ఓపెన్ అవుతుందో, అప్పుడు 100కి 200% ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మన యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే, సూపర్ స్పీడ్ అండి. ఇప్పుడు ఏదైతే మీరు వెళ్తున్నారో, దానికి 10 టైమ్స్ స్పీడు మీరు అందుకోబోతున్నారు. అందుకోసమే నేను ప్రతి ఒక్కరు కూడా చెప్పేది, మీరు ప్రీ లాంచింగ్‌లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడే ఒక స్పెషల్ టీమ్ తయారు చేసుకోండి. స్పెషల్ టీమ్. మనకంటూ పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఇప్పుడే రెడీ జేసుకోండి. మేము చేస్తున్న పనదే. సార్ మీ యొక్క జర్నీలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే,
మీ యొక్క టీమ్‌ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఏ ఎటువంటి వ్యక్తిని, బి ఎటువంటి వ్యక్తిని, సి ఎటువంటి వ్యక్తిని, డి ఎటువంటి వ్యక్తిని. వీళ్ళు ఇంపార్టెంట్. నేను ఏకి బి తెలుసంటే బిని నాకు డైరెక్ట్ చేయను. ఇక్కడ ఏ కింద తీసుకొస్తాను. ఒకవేళ సి బికి తెలుసంటే బి కింద సిని తీసుకొస్తాం. ఇలా ఒక లైన్ తీసుకురండి. మీకు సెపరేట్ చేసుకోకండి. కొంతమందేందంటే అంతా నా డైరెక్ట్స్ ఉండాలనేసి ఏకి, బికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే మీకే డైరెక్ట్ చేసుకో అలా చేయకండి. ఏకి బి తెలుసంటే బిని ఏ కింద తీసుకురండి. బికి సి తెలుసంటే సిని బి కింద తీసుకురండి. ఇలా చేయాలి తప్పిస్తే మీరందరూ కూడా మీకే డైరెక్ట్ చేసుకోకండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు బిజినెస్ అనేది మీ యొక్క టీమ్ అనేది స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ కాదు. ఇప్పుడు నాకు ఏ బాగా తెలుసు. ఏకి బి బాగా తెలుసు. కింద చేయండి. బికి సి తెలుసు. ఇలా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డి మీకు కొత్త వ్యక్తి. అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా కూడా ఒకరి కింద అలా తీసుకెళ్ళండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒకరి కింద తీసుకెళ్ళండి. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి పని చేసుకుంటారు. వీళ్ళందరూ కలిసి పని చేసుకుంటారు. అలా కాకుండా ఏని, బిని డివైడ్ చేసామనుకోండి, ఇతరు సెపరేట్‌గా చేసుకోవటం వల్ల వీళ్ళ యొక్క యూనిటీ దెబ్బతింటుంది. వీళ్ళకి ఇద్దరికి తెలుసు. ఏకి తెలుసు, బికి తెలుసు. ఎవరు సి. ఇతను పిలుస్తాడు, బి కూడా పిలుస్తాడు. అప్పుడేమవుతుంది? అరే! ఎక్కడ జాయిన్ అవ్వాలో అర్థమే కాదు. అదే ఒకరి కింద ఒకరున్నారనుకోండి. సో, సి వచ్చి ఇక్కడే సైన్ అప్ అవుతారు. అది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అక్కడ కొంచెం మిస్ అవుతూ ఉంటారు. సో, అది కూడా ప్లాన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మీరు టీమ్‌ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసుకుంటారో, అదే మన యొక్క సక్సెస్ అండి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ టైమ్‌లో చాలా క్వాలిటీ టీమ్‌ని తయారు చేసుకోవాలి. అందరిని కూడా ప్లేస్‌మెంట్స్‌ని కరెక్ట్‌గా ప్లాన్ జేసుకోవాలి. అందుకోసమే మీకు మళ్ళీ చెప్తున్నాను. రిపీటెడ్‌గా ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే, మీ యొక్క ప్లేస్‌మెంట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇదంతా ఫ్రెండ్స్ అనుకోండి. ఒకరి కింద చేసేసేయండి. ఇది ఫ్యామిలీ టీమ్ అనుకుందాం. అంతా ఒకరు ఫ్యామిలీ కింద. అలాగే ఇంకొక వ్యక్తి మీకు తెలుసు. అదంతా ఒక టీమ్. ఒక అన్‌ఎంప్లాయిడ్ వచ్చాడు. ఆయన ఒక టీమ్. ఒక హోమ్ మేకరు లేడీస్ వచ్చారు. వాళ్ళ టీమ్ ఒకటి. ఇట్లా మీకంటూ ఒక కొత్త టీమ్ తయారు చేసుకోండి. అది కూడా 5 లైన్స్ చాలు. గుర్తుపెట్టుకోండి. 5 లైన్స్ చాలు. ఎందుకంటే ఏ టీమ్ నుంచి 40%, బి టీమ్ నుంచి 30% వస్తే మిగిలిన 3 టీమ్‌ల నుంచి 30% చాలు మనకు. అంటే ఏమని నెక్స్ట్ వచ్చే వాళ్ళని ఏ కింద, నెక్స్ట్ వచ్చే వాళ్ళని బి కింద అలా తీసుకురండి. ఎందుకంటే మనకు ఏ టీమ్, బి టీమ్ చాలా ఇంపార్టెంట్. 40% ఒక టీమ్ నుంచి ఉండాలి. ఇంకో టీమ్ నుంచి 30% ఉండాలి. రిమైనింగ్ అన్ని టీమ్ నుంచి 30% ఉండాలి. అందుకోసమే మీరు నెక్స్ట్ వచ్చేటువంటి టీమ్‌నంతా కూడా ఒకరి కింద, ఒకరి కింద, ఒకరి కింద, ఒకరి కింద, ఒకరి కింద. అంటే ఫస్ట్ 5 మాత్రం క్వాలిటీ పెట్టుకొని, తర్వాత ఎవరైనా పరిచయమైతే వాళ్ళందరిని కూడా ఈ టీమ్ కింద ఇచ్చుకోండి. అంతేగాని మీరు డైరెక్ట్ పిలుచుకోకండి. ఒక 10 చాలు మీకు. 10 అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకరి కింద, ఒకరి కింద, ఒకరి కింద వీళ్ళకివ్వండి. ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళకివ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. చాలామంది అలా కాకుండా నాకొచ్చిన డైరెక్ట్స్ అన్నీ నేనే జేసుకుంటాను. ఇలా జేసుకునేస్తుంటారు. ఇది 20, 30 మంది డైరెక్ట్ జేసుకునేస్తారు. అవసరం లేదు. ఇక్కడ మీకు కావాల్సింది 10 డైరెక్ట్స్ కావాలి. అలాగే ఆ 10లో 5 వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇదెందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే, మీ యొక్క ర్యాంకులు మీకెంతిస్తాయి అంటే, 39,00,00,000 మీరు సంపాదించుకునేది ర్యాంకుల ద్వారా అండి. ఒక్కొక్క ర్యాంక్ రీచ్ అవుతుంటే ఎంత కిక్ ఉంటదో తెలిసినా? సూపర్ ఇన్‌కమ్ ఒస్తదండి. మీరిక్కడ R4 అయితే మీకు ఒక్కసారిగా రూ. 50,000 ఒస్తది. R5 అయితే రూ. 1,00,000. నెక్స్ట్ సిల్వర్ 2,00,000, రూబీ 5,00,000, గోల్డ్ 10,00,000, ప్లాటినం 20,00,000. డైమండ్ 50,00,000, డబుల్ డైమండ్ 1,00,00,000, నెక్స్ట్ బ్లూ డైమండ్ 2,00,00,000, తర్వాత 5,00,00,000, తర్వాత 10 అండ్ 20,00,00,000. ఇలా మీ అందరికి కూడా ఈ ర్యాంకుల్లో ఉండే కిక్కు వేరే లెవెల్‌లో ఉంటదండి. అందుకోసమే ఈ ర్యాంకులు మీరు ప్రతి ఒక్క ర్యాంక్‌ని మీరు హిట్ చేయాలి అంటే మాత్రం మీకు కావాల్సింది నేను చెప్పిన స్ట్రక్చరు. 5 మంది క్వాలిటీ ఉండాలి. నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా గూడా వాళ్ళ కింద ఉండాలి. అలా మీరు గాని కరెక్ట్‌గా గాని ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే జస్ట్ ఈ 90 రోజులండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కొత్తగా సైన్ అప్ అయిన వాళ్ళందరికి కూడా చెప్తున్నాను. 90 రోజులు మీరు ప్రాపర్‌గా ఈ యొక్క మీటింగ్స్ అటెండ్ అవుతూ 90 రోజులు మీరు కరెక్ట్‌గా
ఒక సైన్యాన్ని, ఒక నెట్వర్క్ గాని ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్‌లీ ఒక అద్భుతమైనటువంటి కెరియర్‌ని ఈ యొక్క న్యూజెన్ ఈ కామర్స్‌లో చూడబోతున్నారు. ఇందులో ఇంకొక ఇన్‌కమ్ ఉంది గదా! మీకు ఆటో అప్‌గ్రేడ్. అసలు ఎంత వండర్‌ఫుల్ ఇన్‌కమ్ అంటే ఆటో అప్‌గ్రేడ్. ఒక వ్యక్తిని మీరు రిఫర్ చేస్తే ఏ విధంగా వస్తుంది మీకు ఇన్‌కమ్? 15% వస్తుందండి డైరెక్ట్ రెఫరల్. అంటే రూ. 600 వస్తుంది. కానీ ఈ వ్యక్తి ఆటో అప్‌గ్రేడ్ చేసుకున్నాడు. అంటే 5,000తో చేసుకున్నాడు. అప్పుడు మీకు రూ. 750. మళ్ళీ 1,00,000 సంపాదించాడు. అంటే 10,000తో ఆటో అప్‌గ్రేడ్ అవుతాడు. అంటే 1500. ఇంకా ప్రతిసారి అతని నుంచి మీకు 1500 వస్తూనే ఉంటుందండి. ప్రతి ఒక్క రూ. 1,00,000 సంపాదించాలాయన. 15,000 మళ్ళీ 1,00,000 సంపాదించాడు. మళ్ళీ 15,000 మళ్ళీ 1,00,000 సంపాదించాడు. మళ్ళీ 15,000 మళ్ళీ 1,00,000 ఇలా అతని నుంచి మీకు మల్టిపుల్ టైమ్స్ అంటే మీరు ఇటువంటి వ్యక్తుల్ని ఎంత మందిని మీరు డైరెక్ట్‌గా రిఫర్ చేసుకుంటే అంత ఇన్‌కమ్ వస్తది. అదొక్కటే కాదు గొప్ప విషయం ఇక్కడ. మీరందరూ గమనించే ఉంటారు. మన ఎస్ఎంఐ చూసారు గదా! స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. ఈ ఎస్ఎంఐ మనకు 5 లెవెల్‌లో వచ్చేది. కానీ ఇక్కడ 20 లెవెల్‌లో వస్తుందండి. ఈ యొక్క బ్యూటీని మీరందరూ అర్థం చేసుకోవాలి. 20 లెవెల్‌లో అంటే మీ టీమ్ ఇక్కడ 5 మందున్నారు. తర్వాత 10 మందయ్యారు. తర్వాత 20 మందయ్యారు. తర్వాత 50 మందయ్యారు. తర్వాత 100 మంది. తర్వాత 500 మందయ్యారు. ఇలా మీకు 20 లెవెల్‌లో ఒక 1000 మందో లేకపోతే 10,000 మందో తయారయ్యారు. ఈ వీళ్ళు ఎంత డెవలప్ అవుతూ ఉంటే అంత మీకు ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. ఇది చాలా బెస్ట్ ప్లాన్ అండి. అసలు ఎంత గొప్ప డిజైన్ అంటే, ప్రతి ఒక్కరు గూడా ఈ ప్లాన్ చెప్పంగానే ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ అసల. ఎందుకంటే మీకు డైరెక్ట్ రెఫరల్ 15% ఇచ్చారు. అలాగే మీకు 20 లెవెల్ల ఇన్‌కమ్ అండి. ఈ 20 లెవెల్ల ఇన్‌కము, అలాగే రివార్డ్స్ వచ్చేసరికి మీకు 39,00,00,000 రివార్డ్. ఇవి కాకుండా మీకు ఆటో అప్‌గ్రేడ్ అంటే ఒక వ్యక్తిని మనం తీసుకొస్తే ఒక్కసారిగా అది ఇన్‌కమ్. అతను సంపాదించినంత కాలం మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. అలా 20 లెవెల్‌లో వస్తదండి. ఇది బ్యూటీ ఇక్కడ. 20 లెవెల్‌లో ఎవరు సక్సెస్ అయినా గూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. మీ డైరెక్ట్ రూ. 1,00,000 సంపాదించాడంటే మీకు 1,500 వస్తది. అదే మీ డౌన్‌లో ఎవరైనా రూ. 1,00,000 సంపాదిస్తే మీకు రూ. 250 వస్తది. సో, అలా ఎంటైర్ టీమ్‌లో ఎక్కడ సక్సెస్ అయినా కూడా రూ. 250 మీకు వస్తూనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆటో అప్‌గ్రేడ్ ఇన్‌కమే వేరే లెవెల్‌లో ఉంటదండి. మనం ఎవరిని కూడా ఊహించినటువంటి ఇన్‌కమ్ ఈ ఆటో అప్‌గ్రేడ్‌లో ఉంటుంది. ఈ డిజైన్‌లో కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే 20 లెవెల్‌లో ఎవరు సక్సెస్ అయినా మీకు హ్యాపీనే. అందుకోసమే మీరందరూ కూడా మీ యొక్క ర్యాంకులకు ఉపయోగపడతారు. అలాగే మీ ఆటో అప్‌గ్రేడ్‌కి ఉపయోగపడతారు. కాబట్టి మీ టీమ్‌నంతా కూడా 20 లెవెల్‌లో మీరు ఎంత గొప్పగా అంటే ఓన్లీ మీరు తీసుకొచ్చిన డైరెక్టే కాదు. వాళ్ళ డౌన్‌లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు సర్వీస్ ఇచ్చుకుంటూ పోవాల్సిందే. అది ఇక్కడ బ్యూటీ. మీరు బాగా గమనించాలి. మనము తీసుకొచ్చిన వ్యక్తిని మీరు ఎంత సక్సెస్ చేపిస్తే అంత లైఫ్ మీకుంటుంది. అంత ఇన్‌కమ్ మీకుంటుంది. ఏని తీసుకొచ్చారు, బిని తీసుకొచ్చారు, సిని తీసుకొచ్చారు, డిని తీసుకొచ్చారు. వీళ్ళు ఎంత డెవలప్ అయితే అంత ఇన్‌కమ్ వస్తది. అలాగే ఈ డెప్త్‌లో గూడా 20 లెవెల్ వరకు ఎంత డెవలప్ అయితే అంత మీకు ఇన్‌కమ్ వస్తుంది. సో, మీరు ఒక్కరే విన్ అవ్వటం కాదు. ఈ టీమ్ అంతా కూడా విన్ అవ్వాలి. విన్, 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 విన్. మీ టీమ్ ఎంత డెవలప్ అవుతుంటే అంత ఇన్‌కమ్ మీకు ఇక్కడ జనరేట్ అవుతుంది. అందుకే మీ యొక్క నెట్‌వర్క్‌లో ఎప్పుడు కూడా మీరు తీసుకొచ్చినటువంటి టీమ్‌ని మీరు డెవలప్ చేస్తూనే ఉంటారు. ఎందుకు డెవలప్ చేస్తారు? వాళ్ళు డెవలప్ అయ్యే కొద్దీ మీకు మల్టిపుల్ టైమ్స్ ఒక్కసారి గాదు. లైఫ్ టైమ్ మీకు 20 లెవెల్‌లో ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఈరోజు ఒకాయనొచ్చారు. ఆయన నుంచి మీకు 600 వచ్చింది. కానీ ఆయన నుంచి మీకు ఇన్‌కమ్ కావాలి, లేదా ఆయన టీమ్ నుంచి ఇన్‌కమ్ కావాలి అంటే ఇతన్ని మీరు డెవలప్ చేయాలి. అలాగే బిని డెవలప్ చేయాలి, సిని డెవలప్ చేయాలి, డిని డెవలప్ చేయాలి. ఎందుకు? మీ ర్యాంకులు R1 నుంచి R15 కావాలన్నా, లేదా మీకు ఆటో అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ రావాలన్నా, మీరు మీ టీమ్‌ని డెవలప్ చేస్తూనే ఉంటారు. ఒకరు సపోర్ట్ ఇచ్చుకుంటూనే వెళ్తారు. అందుకోసమే ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఎప్పుడూ కూడా లూజర్స్ ఉండరు. మీరు ప్రాపర్ టీమ్‌ని సెలెక్ట్ చేసుకుంటే లూజర్స్ అసలు ఉండనే ఉండరండి. ఒక సెలెక్టివ్‌గా మీరు ప్లాన్ చేసుకుంటే ఇక్కడ లూజరే ఉండరు. ఎవ్రీవన్ విన్నరే. అందున ఎస్పెషల్లీ మన యొక్క న్యూజెన్ ఈ కామర్స్‌లో మాత్రం జస్ట్ రూ. 4,000 తోటి రూ. 8,000
విలువ చేసేటువంటి రివార్డ్ పాయింట్స్ వచ్చేసాయి. అంటే ఒక్కరు కూడా ఇక్కడ లయబిలిటీ లేకుండా, జీరో లయబిలిటీ. అలాగే మీరందరూ గమనించే ఉంటారు ఇక్కడ ఒక్క ఆధార్ కార్డ్‌కి ఒక్క ఐడీని. అంటే ఎక్కడా కూడా మీ యొక్క సిస్టమ్‌లో ఎలా ఉంటుందంటే ఒక క్వాలిటీ టీమ్‌నే తయారు చేసుకోవాలి. ఇక్కడ డమ్మీ కూడా రానే రారండి. ఒక్క ఐడీ కూడా మీకు యూజ్‌లెస్ ఐడీ రాదు. ప్రతి ఒక్క ఐడీ కూడా యూజ్‌ఫుల్ ఐడీనే ఉంటుంది. అందుకోసమే మన కంపెనీ తీసుకొచ్చిన నిర్ణయం మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒక ఆధార్ కార్డ్‌కి లేదా ఒక పాన్ కార్డ్‌కి ఒక ఐడీ మాత్రమే ఉంటుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే మన యొక్క విత్‌డ్రాల్ కూడా ఇక మీదట మన విత్‌డ్రాల్ కూడా మనకు ప్రతి ప్రతి ఫ్రైడే ఉంటుంది. అది కూడా మీరందరూ కూడా గమనించండి. ఈవినింగ్ 6 PM లోపే పెట్టుకోండి. కొంతమంది నైట్ 10 తర్వాత, 12 తర్వాత 11 తర్వాత పెట్టుకుందాంలే సార్. అప్పుడు దాకా ఇన్‌కమ్ వస్తది కదా! అది కూడా కలిపి పెట్టుకుందామని వెయిట్ చేసేవాళ్ళున్నారు. అలా చేయకండి. ఈవినింగ్ 6 PM ఇవి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈవినింగ్ 6 కల్లా కూడా అందరూ కూడా విత్తనాలు పెట్టుకోవాలండి. దయచేసి మరలా అయ్యో! నేను మర్చిపోయాను సార్ ఇలా అనుకోకండి. ఎవ్రీ ఫ్రైడే మీకొచ్చిన ఎర్నింగ్ మినిమమ్ రూ. 1000 ఉండాలి. ఈ 1000 పైన మీరు సంపాదించిందంతా కూడా మీరు ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6 లోపు పెట్టుకోండి. విత్‌డ్రాల్ అంతా కూడా ఈవినింగ్ 6 లోపు పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే కేవైసీ చేయని వాళ్ళందరూ కూడా కేవైసీ చేసుకోండి. ఎందుకంటే చాలామంది బిజినెస్‌లోకి వచ్చేస్తున్నారు. దాన్ని కేవైసీ చేయట్లేదు. ఆ కేవైసీ కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు కేవైసీ అంటే ఏంటి? మీ యొక్క ఆధార్‌ని అప్‌లోడ్ చేయాలి. మీ యొక్క పాన్ కార్డ్ అప్‌లోడ్ చేయాలి. అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్‌లోడ్ చేయాలి. ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడండి ఫ్రెండ్స్. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో, కేవైసీ అనేది కంపల్సరీ వెరిఫై అవ్వాలి. వన్స్ మీ కేవైసీ వెరిఫై అయిపోతే ఆటోమేటిక్‌గా మీరెప్పుడైనా సరే విత్‌డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు. సో, అందుకోసంగా ఈ బిజినెస్‌లో రాగానే ఫస్ట్ చేయాల్సింది కేవైసీ అప్‌లోడ్ చేయండి. అలాగే మీ అడ్రెస్‌ను గూడా కరెక్ట్‌గా అప్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో బయోమాగ్నెట్ బ్రేస్లెట్ గోల్డ్ ప్లేటెడ్‌ది అది మన ఇంటికి రావాలి అంటే డెఫినైట్‌లీ మీ అడ్రెస్ అప్‌లోడ్ చేయండి. అది కూడా మీ అడ్రెస్ కూడా వీలైనంత వరకు మీరు విలేజ్‌లో ఉంటే మాత్రం మీ అడ్రెస్ పెట్టకండి. మీ సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్రెస్ పెట్టండి. మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో, ఆ పిన్ కోడ్‌కి కొరియర్ సర్వీస్ లేదు అంటే మాత్రం ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏదైతే విలేజ్ ఉన్నదో, ఆ విలేజ్ అడ్రెస్ పెట్టేస్తున్నారు. తర్వాత మరలా సార్ నాకు ప్రొడక్ట్ రాలేదు. ఇలా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి. దానికి ఖచ్చితంగా మీ యొక్క అడ్రెస్ తప్పై ఉంటుంది. అంటే దానికి కొరియర్ సర్వీస్ లేదు. కొరియర్ సర్వీస్ లేనప్పుడు మీకెలా వస్తది చెప్పండి ఒకసారి? కాబట్టి మీ సీనియర్ అడ్రెస్ పెట్టుకోండి. మీరు విలేజ్‌లో ఉంటే మీ యొక్క సీనియర్ అడ్రెస్ పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమౌంట్‌కి ఇమ్మీడియేట్‌గా మీకు బయోమాగ్నెట్ బ్రాస్లెట్ రావాలి అంటే మీ అడ్రెస్‌కి కొరియర్ సర్వీస్ ఉండాలి. ఆ అడ్రెస్‌ని మీరు 100% అప్‌లోడ్ చేయాలి. ఇవి చాలా కేర్‌ఫుల్. కేవైసీ ఎంత ఇంపార్టెంటో అంటే మనం సంపాదించిన డబ్బుని మనం విత్‌డ్రాల్ పెట్టుకోవాలంటే కేవైసీ కావాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్, పాన్ ఇవన్నీ కావాలి. అలాగే మీరు పెట్టినటువంటి ఈ రూ. 4000కి మీరు ఏదైతే కొనుక్కున్నారో బ్రేస్లెట్ అది మీ ఇంటికి రావాలంటే మీ అడ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మీ యొక్క సీరియల్ అడ్రెస్‌ని పెట్టుకోండి. మీకు కొరియర్ సర్వీస్ లేకపోతే. మంచి టౌన్‌లు ఉంటాయి. ఆ టౌన్‌లు పెట్టుకోండి. విలేజ్‌లు పెట్టుకోకండి. సో, దానికి ఒకవేళ లేకపోతే మీ బంధువులదో ఎవరిదన్నా పెట్టి అయినా సరే అక్కడ తెప్పించుకోండి. ఓకేనా? సో, ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఓకే. అలాగే ఇప్పుడు ఫైనల్‌గా మనం ఎలా ఈ యొక్క టీమ్‌ని ఎంతమంది ఉన్నామిక్కడ? సుమారు 640 మంది ఉన్నామండి. ఇది కొంచెం ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి? నేనైతే ఏం చేశానో అదొక్కసారి మీ అందరికి చెప్తానండి. నేను ఈ బిజినెస్‌లోకొచ్చినప్పుడు ఎలా ముందుకు వెళ్ళాను అనే ఒక్కదాన్ని ఇప్పుడు ఒక 15 నిమిషాలు నేను చెప్తాను. దీన్ని జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకే. మొదటగా మీరు చేయవలసిన పనేందంటే ఇది అందరికి తెలిసిందే. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను నేను. ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిందేనండి. నెట్వర్కర్ అంటే అందరికి తెలిసిన పాయింటే. బట్ ఇది బేసిక్స్. అయినప్పటికీ నేను మరొక్కసారి మీకు ఆ బేసిక్స్ చెప్తున్నాను. ఏంటి ఆ బేసిక్స్ అంటే మొదటగా మనకు కావాల్సినటువంటి ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నామండి.
ఒక బిజినెస్ చేసేటప్పుడు దానికి రా మెటీరియల్ ఉంటది. అవునా కదా? ప్లాస్టిక్ బిజినెస్ చేస్తున్నారంటే ప్లాస్టిక్ ఒక రా మెటీరియల్. లేదా స్టీల్ బిజినెస్ చేస్తున్నారు. దానికి ఒక ఐరన్ ఒక రా మెటీరియల్. ఇలా ఒక హోటల్ బిజినెస్ చేస్తున్నారు. దానికి ఒక రా మెటీరియల్ ఏంటి? అక్కడ వచ్చేటువంటి ఫుడ్. లేదా ఒక గార్మెంట్ షాప్ పెట్టుకున్నా అక్కడ ఒక డ్రెస్ ఒక రా మెటీరియల్. అంటే మీకు ఏదైతే మీకక్కడ ప్రొడక్టివ్‌గా ఉండాలో దాన్ని మీరు సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీకు ఇక్కడ ప్రొడక్టివ్ ఎవరు? పీపుల్ అండి. వాళ్ళే రా మెటీరియల్ గూడా. దయచేసి తప్పుగా అనుకోకుండా ఎవరు కూడా వాళ్ళని మీరు చాలా క్వాలిటీగా తీసుకొచ్చుకోవాలి. కానీ దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అంతకుముందు గూడా చెప్పాను. ఎవరిని గూడా ప్రీ జడ్జ్ చేయకండి. ఇతనొస్తే సూపర్ జరిగిపోతది. ఇతను రాకపోతే అయ్యో! అంటే ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళామో, లేదు సార్ నేను ఇది ఆల్రెడీ వేరే బిజినెస్‌లో ఉన్నాను. అయ్యో! ఇది జరిగేది గాదు. ఇలాంటివి నేను చాలా జూసాను. ఇవన్నీ వద్దు. ఇలాంటి బ్యాచ్ ఎక్కువ మంది తగులుతారండి మీకు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ప్లాన్ చెప్పంగానే, ఇది నా కోసం వచ్చింది ఎగిరి గంతేసేవాళ్ళు జస్ట్ 1% కూడా ఉండరు గుర్తుపెట్టుకోండి. 99% ఏం చెప్తారంటే, ఇవన్నీ మేము చూసేసాము. ఇవన్నీ మన వల్ల కాదు. ఇది మనకు సంబంధించింది గాదు. దీనికి సెపరేట్ ఫ్యామిలీ గావాలి. సెపరేట్ లైఫ్ స్టైల్ అసలు మనకు ఇది అసలు వర్కౌటే గాదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటివి చాలా చూసేసావు. ఈరోజు నువ్వు కొత్తగా వచ్చావు. ఇంకా చెప్పనవసరం లేదులెండి. అలా ఎన్నెన్నో నెగెటివ్స్ మీకొస్తాయి. ఓన్లీ 1% మాత్రమే. చూడండి 99% అంటే మీరు 10 మందిని కలిస్తే, ఆ 10 మందిలో ఒక్క వ్యక్తి కూడా పాజిటివ్‌గా మాట్లాడడు. మిగిలిన 9 ఎవరు మాట్లాడరు. అందరూ కూడా ఇవన్నీ చూసేసాంలే. ఇది మన వల్ల గాదులే. అసలు నీ వల్ల గాదులే. నీ టైమ్ వేస్ట్ చేయబాక. ఇలాంటి మాటలెక్కువొస్తాయండి. అది ఎక్కడ కూడా పట్టించుకోకూడదు. ముందు ఇది వెరీ చాలా ఇంపార్టెంట్ అసల. నేనైతే మొదటగా ఈ బిజినెస్‌లో వచ్చినప్పుడు చాలా మందిని టచ్ చేశాను. ఎంతమందినంటే అసల కౌంట్‌లెస్ అండి. ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పేవాడిని. సార్ చాలా మంచి ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళలో కొద్దిమంది మాత్రమే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని నో వస్తే అంత హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇదే పాలిసీ నేను ఫాలో అయ్యానండి. ఏం సార్ నో జెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా. ఎందుకంటే మీకు కావాల్సింది క్వాలిటీ పర్సన్. యెస్ అనేసి పరిగెత్తుకొనొచ్చే వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. వాళ్ళందరూ కూడా ఇమ్మీడియేట్‌గా సక్సెస్ అయిపోరు. వాళ్ళని మనం చాలా వాళ్ళని ట్రైన్ చేయాల్సుంటుంది. సో, మీకు నోలొస్తున్నాయంటే దానివల్ల ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు 10 మందిని కలిస్తే ఒక వ్యక్తొచ్చారు. ఇంకో 10 మందిని కలిసారు. ఇంకొక వ్యక్తొచ్చారు. నేను మొదట్లో ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 1 ½ మంత్ అండి. 1 ½ మంత్. అంటే సుమారుగా 45 డేస్ నాకు ఒక్కరు కూడా సైన్ అప్ కాలా. బాగా వినండి. 45 డేస్ ఒక్కరు కూడా సైన్ అప్ కాలే. నేను ఎలా వెళ్ళానో ఒకసారి బాగా వినండి. అది కూడా చెప్తున్నాను మీకు. ఫస్ట్ నాకు తెలిసిన వ్యక్తి ఏ. ఓకే. ఏకి చెప్పేవాడిని. ఇయన్నీ జరిగేటివి కాదులే. సరే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. అప్పుడు బి అనే ఒక నంబర్ ఇచ్చేది. బికి ఫోను చేసేది. బి గూడా ఏ చెప్పాడంటే ఒకసారి మీరు ఈ ప్లాన్ వినండి మీకు చెప్తాను. ఖచ్చితంగా బి వింటాడు. ఏ ఎందుకు వినడు? మీ యొక్క డైరెక్ట్‌గా మీకు తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు ఆల్రెడీ ఈ ఈ యొక్క మీ యొక్క లైఫ్‌లో మీరు నాకు తెలిసి నేనైతే ఫెయిల్యూర్ క్యాండిడేట్. నా యొక్క లైఫ్‌లో నేను అప్పటి వరకు ఏదైతే చేశానో అందులో నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్. సో, నన్ను ఎవరు గూడా అక్కడ శీను చెప్తున్నాడా మనం చేసేద్దాం. అబ్బబ్బా! అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. ఎవరు రారు. ఎందుకంటే ఆల్రెడీ నేను నా యొక్క లైఫ్‌లో నేను చేసినటువంటి బిజినెస్‌లో నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్. కాబట్టి అసలు నా మాట గూడా వినడు. బాగా వినండి. నా మాట గూడా వినేది గాదు. నేనప్పుడు బి అనే వ్యక్తిని పరిచయం చెయ్యి. సరే నీకిష్టం లేదు గదా! ఎవరైనా నీకు తెలిసుంటే వాళ్ళుంటే చెప్పు. ఈయన ఇష్టమైతే ఇచ్చేవాడు. లేపోతే లేదు. కానీ మీ అందరికి అలాంటివి లేవు. మీ అందరికి గూడా మంచి ఫేస్ వాల్యూ ఉంది గాబట్టి ఏ గూడా రావచ్చు. అలాగే సి రావచ్చు. డి గూడా రావచ్చు. కానీ ఈళ్ళెవరు రాకపోయినా గూడా వీళ్ళ నుంచి టీమొస్తుంది. వాళ్ళని తీసుకొచ్చుకోండి. నేను చేసిన పనదే. ఏకి చెప్పినప్పుడు ఇష్టమైతే వచ్చేవాడు. కానీ రాకపోతే రిక్వెస్ట్ చేసేవాడిని. ఎవరైనా ఉంటే నాకు పరిచయం జేయని. అప్పుడు పరిచయం చేసేవాళ్ళు. కొంతమంది చేసేవాళ్ళు గాదు. సో, ఇక్కడ గూడా అంతేనండి. మీరు గూడా అలాగే వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పూర్తిగా గూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇది పూర్తిగా వర్కింగ్ ప్లాను.
ఎవరికి కూడా ఇక్కడ అట్టయిపోతది, ఇట్టయిపోతది, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం ఛాన్సే లేదు. అతను వచ్చిన వ్యక్తి ఈ బిజినెస్‌లో అతను నిలబడాలి. అతనికి ఈ ప్రాజెక్ట్ అర్థం అవ్వాలి. సో, అటువంటి వ్యక్తిని ఈ బిజినెస్‌లోకి తీసుకురండి. నేనైతే అటువంటి వ్యక్తినే తీసుకొచ్చేవాడిని. సార్ ఈ యొక్క బిజినెస్‌లో డెఫినెట్‌లీ ఒక అద్భుతమైనటువంటి కెరియర్ చిన్నగా ఫస్ట్ రోజే కోట్లు, కోట్లు చెప్పేవాడిని కాదు. ఫస్ట్ రోజు ఎప్పుడు గూడా సార్ నెలకొక 20,000 సంపాదించుకోవచ్చు. నెలకొక 30,000 సంపాదించుకోవచ్చు. సింపుల్‌గా ఇలాగే చెప్పేవాడిని. తర్వాత నిదానంగా, నిదానంగా ఒక 1 మంత్, 2 మంత్స్ అయిన తర్వాత సార్ ఈ ప్రాజెక్ట్‌లో దమ్మేంటో తెలుసా మీకు? 39,00,00,000 సంపాదించుకోవచ్చు. మొత్తం గలుపుకున్నట్లయితే మీకు డైలీ వచ్చే ఇన్‌కమ్ అన్నీ గలుపుకుంటే కూడా ఒక 50,00,00,000 సంపాదించే సత్తా ఈ ప్రాజెక్ట్‌లో ఉంది సార్. 50,00,00,000 అవునండి. అంత సత్తా ఈ ప్రాజెక్ట్‌లో ఉంది. లైఫ్‌లో 1,00,00,000 సంపాదించేది చాలా గొప్ప విషయం. అటువంటి 50,00,00,000 సంపాదించుకునే ఒక ప్రాజెక్ట్ ఇది. నిజం చెప్పాలంటే 100,00,00,000 పైనే. నిజం చెప్పాలంటే అంతకు మించే అటువంటి ప్రాజెక్ట్ సార్ ఇది అని అప్పుడు తర్వాత చెప్పేవాడిని. ఎందుకంటే ఇనిషియల్‌గా కూడా మనం ఎక్కువ చెప్తే వాళ్ళు రారు గూడా. మా వాళ్ళు కొంతమందున్నారు. ఫోను చేసి "సార్ రండి సార్. ఇప్పటి వరకు చూసిన వేరే లైఫ్. ఇప్పుడు చూడబోయేది వేరే లైఫ్ సార్. మీరు కోటీశ్వరుడు కాబోతున్నారు సార్. రండి సార్ ఈ ప్రాజెక్ట్‌లోకి." అలాంటి మాటలు ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మీరు నెలకొక 20,000 సంపాదించుకునే ఒక మంచి ప్రాజెక్టు. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ రండి సార్. 15,000 సంపాదించుకునే ఒక మంచి ప్రాజెక్ట్. ఇలా తీసుకురండి. అంతేగాని మా వాడు ఒకడు ప్లాన్ చెప్తుంటే నేను వింటూ ఉంటాను. 6 నెలలు నాతో జర్నీ చెయ్యి. నువ్వు గాని కోటీశ్వరుడు కాకపోతే అప్పుడు అడుగు అంటాడు. అసలక్కడే ఎవరు రారు. బాగా వినండి. నాతో 6 నెలలు జర్నీ చెయ్యి. నేను విన్న ప్లాన్ గూడా. నాకే కామెడీగా అనిపించింది. నేనసలు రానే రాను. మా వాడికి అదే ప్లాన్ నాకు జెప్తే 6 నెలలు నాతో జర్నీ చెయ్యి. నేను నిన్ను కోటీశ్వరుడు జేపుతా రా. ఏంటి? ఆయన నన్ను కోటీశ్వరుడు జేసేస్తాడు. ఎన్ని నెలలు? 6 నెలలే. ఏంటి ఇన్ని సంవత్సరాలు కష్టపడి, ఇన్ని సంవత్సరాలు మన యొక్క వయస్సు, మనం చదివిన చదువులు ఇక్కడ ఏవి మనకు పనిజేయవు. ఈయనతో మాత్రం 6 నెలలు పని చేశా. ఇది నిజమే కావచ్చు. నేను అబద్ధం అని చెప్పట్లే. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇంపాసిబుల్ అని చెప్పట్లే. కానీ ప్లాన్ అలా చెప్పకండి అంటున్నా. ఇంపాసిబుల్ కాదు. పాసిబుల్. కరెక్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌లో 6 నెలల్లో నిజంగానే 10 ర్యాంకులు గూడా కంప్లీట్ జేయొచ్చు. 10 ర్యాంకులు కంప్లీట్ అయితే 1,00,00,000 పైనే మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. తప్పు లేదు. లేదా ఒక 1 ఇయర్ పని జేస్తే 10 ర్యాంకులు. లేదా 2 ఇయర్స్ 10 ర్యాంకులు. 3 ఇయర్స్ 10 ర్యాంకులు. పక్కా తీసుకోవచ్చు. ఇది 100% అదే ప్లాన్ కాదంటలేదు. బట్ చెప్పేటప్పుడు దయచేసి అటువంటి ప్లాన్‌లు చెప్పకండి. నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను. మా వాడు ప్లాన్ చెప్తూ ఉంటే ఇలాగే చెప్పేవాడు. సార్ నాతో రండి సార్. నేనున్నాను గదా! నేను చూసుకుంటా సార్. మిమ్మల్ని కోటీశ్వరుడు చేసే బాధ్యత నాది సార్. ఇలాంటి మాటలే చెప్పకండి. ఎందుకంటే అతనికి కావాల్సింది కోట్లు కాదు. బ్రెయిన్‌కి అది ఎక్కదు గూడా. మీరెప్పుడు గూడా ప్లాన్ చెప్పేటప్పుడు సార్ నెలకొక 15,000 సంపాదించుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. నెలకొక 20,000 సంపాదించుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. రండి సార్ అని చెప్పి ముందు బిజినెస్‌లోకి తీసుకురండి. తర్వాత చెప్పండి. తర్వాత చెప్పండి. ఇందులో ఉన్న స్ట్రెంగ్త్, ఇందులో ఉన్న దమ్ము అవన్నీ గూడా అప్పుడు చెప్పండి. అప్పుడు అతనికి ఎక్కుతది. ఓహ్! నిజంగానే ఈ ప్రాజెక్ట్‌లో అంత క్వాలిటీ ఉంది. అప్పుడు ఇంకా సూపర్ స్పీడ్‌గా అతను ముందుకెళ్తారు. సో, అలా ఎవరినైనా సరే ఇన్విటేషన్ అలా చేయండి. అంతేగాని దయచేసి కోట్లు సంపాదించుకోవచ్చు. మా సీనియర్ ఆల్రెడీ 10,00,00,000 సంపాదించేసాడు. ఇంకొకాయన 2,00,00,000 సంపాదించాడు. నేను దగ్గరలో కోటికి దగ్గరలో ఉన్నాను. ఇలాంటి మాటలు చెప్పకండి. ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తికి ఎప్పుడూ కూడా కోట్లు సంపాదించే ప్రాజెక్ట్‌లు నచ్చవు. వాళ్ళకది ఎక్కవు. ఎందుకంటే నేను పుట్టింది 50,000 సంపాదించేదానికి నెలకి. నేను పుట్టింది 20,000 సంపాదించేది నెలకి. ఇలాంటి మైండ్‌లోనే అందరూ ఉంటాము. నేను కూడా అంతే. నేను కూడా సార్ మీరు నెలకు ₹1,00,00,000 సంపాదించరండి ఈ ప్రాజెక్ట్ అంటే అసలు రానే రాను. మనకు ఉండే లైఫ్‌లో కొంచెం ఎక్స్‌ట్రా మనీ వస్తుంది. రండి అనంటే నేను ఎంటర్ అయ్యాను. అర్థమవుతుందా? తర్వాత అర్థమైంది. ఓహో! ఇది ఆషామాషీ ప్రాజెక్ట్ కాదు. ఇందులో మనం క్వాలిటీగా జర్నీ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ తీసుకోవచ్చు అని. సో, ఎదుటి వ్యక్తిని పిలిసే విధానం ఇదేనండి. సింపుల్‌గా ఉండాలి. అలాగే డిమాండ్ అంటే ఆ ఎదుటి వ్యక్తికి ఆపర్చునిటీ ఇస్తున్నట్టుండాలి. చాలా మంది రిక్వెస్ట్ సార్ ఈరోజు ఒక్కసారి చూడండి సార్ నా కోసం. నాకు కూడా వస్తుంటాయి మెసేజ్‌లు. ఒక్కసారి చూడండి సార్ నా కోసం చూడండి సార్. నీ కోసం చూస్తే ఆయనెందుకు సైన్ అప్ అవుతాడు చెప్పండి.
అర్థమవుతుందా? నీ కోసం ఆయన మీటింగ్ చూస్తే, ఆ మీటింగ్ ఎలా వింటాడు చెప్పండి? ఊరికే ఆన్ చేసి, జూమ్ ఆడ పడేసి, ఆయన పని ఆయన టీవీనో, లేకపోతే మ్యాచ్ చూసుకోవటమో, లేకపోతే ఇంకో పనో చేసుకుంటాడు. అలా కాదు. సార్ ఇదొక మంచి ఆపర్చునిటీ. అందరికి కూడా మంచి ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. అడిషనల్ ఇన్‌కమ్ ఒక 20,000 నెలకి లేదా ఒక 30,000 మీరు ప్రాపర్‌గా కొంచెం వర్క్ చేసుకుంటే 50,000 నెలకు కూడా సంపాదించి ఇంకా 1,00,000 కూడా సంపాదించుకోవచ్చు సార్. అంత గొప్ప ప్రాజెక్ట్ సార్. ఎందుకంటే కొంతమందికి రూ. 1,00,000 ఓహ్! అవునా? ఓకే. ఒకసారి చూద్దాం. అటువంటోళ్ళు కూడా ఉంటారు. రూ. 1,00,00,000 చెప్పకండి. నెలకు ఒక రూ. 1,00,000 సంపాదించుకునే ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది. లేదా ఒక 50,000 సంపాదించుకునే ఒక మంచి ప్రాజెక్ట్. ఎదుటి వ్యక్తికి తగ్గట్టు మీరు ఇన్విటేషన్ ఇవ్వండి. అది చాలా 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 ఇంపార్టెంట్. నేను చేసింది గూడా నాకు ఫస్ట్ నేను లిస్ట్ ఔట్ చేసుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరిని కూడా ఒక పేపర్ తీసుకొని ఒక బుక్ తీసుకొని ఆ డైరీలో మొత్తం లిస్ట్ ఔట్ చేసుకున్నాను. ఇది బేసిక్స్ అండి. ఇది అందరికి తెలిసింది మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు ఉంటున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఫస్ట్ ఆ లిస్ట్ ఔట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను కొంతమంది టచ్ చేసుంటాను. వేరే ప్రాజెక్ట్‌లో. వాళ్ళకి చెప్తాను. కానీ కొత్త వాళ్ళకి బాగా జెప్తాను. కొత్త వాళ్ళకి ఎక్కువ చెప్తాను. సో, ఆ లిస్ట్ ఔట్ చేసుకొని రెండోదేం చేస్తాను ఇన్విటేషన్ జేస్తాను. ఆ ఇన్విటేషన్ ఇప్పుడే చెప్పాను గదా! కోట్ల గురించి కాదు. సార్ ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది. నేను చేస్తున్నాను. చాలామంది అద్భుతంగా ఇన్‌కమ్ సంపాదించుకుంటున్నారు. నెలకొక 50,000, రూ. 1,00,000 కూడా సంపాదించుకోవచ్చు సార్. చాలా బాగుంది ప్రాజెక్ట్. జీరో లయబిలిటీ ఒకసారి రండి. ఇన్వెస్ట్‌మెంట్ కాదు. జీరో లయబిలిటీ తోటి ఒక మంచి వర్కింగ్ ప్లాన్ ఉంది. సో, అది ఇన్విటేషన్. నెక్స్ట్ మూడోది షో ద ప్లాన్. అంటే మీరు ఏదైతే మీరు ప్లాన్ చెప్తున్నారో అంటే మీరేం చెప్పొచ్చు, లేదా మీ సీనియర్ చెప్పొచ్చు, లేదా ఇటువంటి మీటింగులు పంపించేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది మూడోది. నాలుగోదొచ్చేసరికి ఫాలో అప్. ఇవి బేసిక్స్ అండి. ఎక్కడైనా సరే ఏ నెట్‌వర్క్‌లో అయినా బేసిక్స్ ఏంటి? ఫస్ట్ లిస్ట్ యువర్ టీమ్. ఫస్ట్ మీ కాంటాక్ట్స్‌లో ఉండేటువంటి లిస్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఎక్కడికి? ప్లాన్ వినేదానికి. షో ద ప్లాన్ మూడోది. నాలుగోది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంది ప్రాజెక్ట్ ఎలా అడక్కండి. ఎలా ఉంది కాదు. ఏమి నచ్చింది ఈ ప్రాజెక్ట్‌లో? ఏమి నచ్చింది? అది అడగండి. ఎలా ఉంది కాదు. ఎలా ఉందంటే ఓకేలే ఏమి నచ్చింది? అది వెరీ ఇంపార్టెంట్. సో, ఇలా ఈ యొక్క 4 బేసిక్స్‌ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే, చాలా మంది కొత్త వాళ్ళున్నారు కాబట్టి, మీరు కూడా ఈ యొక్క 4 బేసిక్స్ ఇప్పుడు మన యొక్క న్యూజెన్ ఈ కామర్స్‌లోకి చాలా మంది హోమ్ మేకర్స్ వస్తున్నారండి. హౌస్ వైఫ్స్. చాలా మంది స్టూడెంట్స్ వస్తా ఉన్నారు. ఎక్సలెంట్ అసలు అద్భుతంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, అది హోమ్ మేకర్స్ అండి. లేడీస్ మామూలుగా పనిచేయరు. ఎందుకంటే, మన ఇంట్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఎక్కువ ఆర్డర్‌లు పెట్టేది ఎవరు చెప్పండి? మన ఇంట్లో ఉండే లేడీసే. ఈరోజు అటువంటి ప్రాజెక్టు ఈ కామర్స్ సైట్ మీకుంది. ఇక్కడ మీరు డిస్కౌంట్ రేట్ తోటి మీరు ఈ బిజినెస్‌లో ఈ యొక్క ఈ కామర్స్‌లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే మొదటొచ్చేది ఈ లేడీసే. ఖచ్చితంగా. హోమ్ మేకర్స్ ఎక్సలెంట్‌గా పనిచేస్తారు. ఇమ్మీడియేట్‌గా ఈ రోజే మీరు ప్రతి ఒక్క లేడీకి ఎవరైతే మీకు పరిచయాలున్నాయో వాళ్ళందరికి చెప్పండి. ఒక అద్భుతమైనటువంటి కెరియర్ ఉంది. ఎక్సలెంట్ ఇన్‌కమ్. ఎందుకంటే పాపం వాళ్ళు టైమ్ పాస్ చేసుకునేదానికి చూడండి బాగా అండర్‌లైన్ చేసుకో టైమ్ పాస్ చేసేదానికి. ఏదో ఒకటి చూడాలని టీవీ సీరియల్స్ చూస్తా ఉంటారు. లేదా యూట్యూబ్‌లో రీల్స్ చూసుకుంటా ఉంటారు. ఆ షార్ట్స్ చూసుకుంటా ఉంటారు. ఫేస్‌బుక్‌లో రీల్స్ చూసుకుంటా ఉంటారు. ఇన్‌స్టాలో రీల్స్ చూసుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి ప్రాజెక్ట్ ఉందని చెప్తారో, వాళ్ళు చాలా డెడికేటెడ్‌గా పనిచేస్తారు. చాలా డెడికేటెడ్‌గా ఉంటారండి. బాగా వినండి. మీరు హోమ్ మేకర్స్ లేడీస్‌కి ఈ ప్రాజెక్ట్ చెప్పండి. ఇది వాళ్ళ కోసం వచ్చిన ప్రాజెక్ట్. నిజంగా చెప్తున్నాను. వాళ్ళ కోసం వచ్చిన ప్రాజెక్ట్. వాళ్ళని టచ్ చేయండి. ఈ రోజే టచ్ చేయండి. అలాగే అన్‌ఎంప్లాయిడ్ పీపుల్ చాలా మందున్నారు. "అరేయ్! గాలికి ఎందుకు తిరుక్కుంటా ఉంటావు? ఒక మంచి ప్రాజెక్ట్ చెప్తాను రారా నాతో కలిసి పనిచేద్దాం." యెస్. అటువంటి వ్యక్తులు చాలా మందున్నారు ఖాళీగా బయట. చాలా మందున్నారండి. అసలు మీరు ఊరికే ఇలా చూస్తే చాలు. మీ లిస్ట్‌లో చాలా మందొచ్చేస్తారు వీళ్ళు. హోమ్ మేకర్స్ ఒక లిస్టొస్తది. స్టూడెంట్స్‌కి ఒక లిస్టొస్తది. ఎంప్లాయీస్ పని చేస్తుంటారు గానీ, సరిపోయినంత జీతం ఉండదు వాళ్ళకి. సో, వాళ్ళ లిస్ట్ ఒక దాన్ని రెడీ జేసుకోండి. రిటైర్డ్ పీపుల్ ఒక లిస్ట్ రెడీ జేసుకోండి. రియల్ ఎస్టేట్ పీపుల్ ఒక రెడీ జేసుకోండి. ఇన్స్యూరెన్స్ పీపుల్ రెడీ జేసుకోండి. సేల్స్ పీపుల్ సెపరేట్‌గా రెడీ జేసుకోండి. ఇలా మీరందరూ కూడా ఒక టీమ్‌ని మీరు, మీరు లిస్ట్ ఔట్ జేసుకొని వాళ్ళందరిని కూడా చూసుకోండి. ఏం చెప్పాను నేను? ఎంప్లాయీస్ అలాగే ఎవరీళ్ళు రిటైర్డ్ పీపుల్ వాళ్ళందరూ అలాగే రియల్ ఎస్టేట్ పీపుల్
అలాగే ఎవరుంటారు ఇంకా ఇన్సూరెన్స్ పీపుల్, అలాగే మార్కెటింగ్ పీపుల్, వీళ్ళందరినీ కూడా మీకు బయట చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరిని ఒక లిస్ట్ ఔట్ చేసుకొని, అసల మీకు 10 మంది దొరకటం అనేది చాలా చిన్న విషయం. ఈ అఖండ భారతంలో 10 మంది దొరకటం చాలా చిన్న విషయం. నేను చెప్పింది 5 మందే. ఈ 5 మందిని క్వాలిటీగా తయారు చేసుకోండి. 5 మెంబర్స్ చాలు. మళ్ళీ అండర్‌లైన్ చేసుకోండి. 5 క్వాలిటీ పీపుల్ కాదు, క్వాలిటీ పీపుల్. 10 డైరెక్ట్స్ ఉండాలి. 5 క్వాలిటీ పీపుల్ ఉండాలి. ఆ 5 క్వాలిటీని మీరు ప్రాపర్‌గా వర్కౌట్ చేసుకోండి. సార్ మళ్ళీ చెప్తున్నాను. చేసే వ్యక్తిని మాత్రమే బిజినెస్‌లోకి తీసుకురండి. వర్కింగ్ మాత్రమే తీసుకురండి. ఇది ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గాదు. ఏమి కాదు. పూర్తిగా ఇది వర్కింగ్ ప్లాను. ఈ 5 మందికి పక్కా వర్కింగ్ ఉండాలి. మిగిలిన 5 మందిని ఎటువంటోళ్ళు తీసుకొద్దాం? ఈ 5 మంది వాళ్ళు మన యొక్క న్యూ యంగ్ షాపర్స్‌లో వాళ్ళు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళుంటారు. అటువంటోళ్ళని కూడా తీసుకోండి, ఏం పర్లేదు. అతను ఎవరిని రెఫర్ చేయడు. ఏం గాదు. కాపోతే న్యూ యంగ్ షాపర్స్‌లో మన యొక్క ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాడు. అటువంటోళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, ఈరోజు మీరందరూ కూడా ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచి చేయాల్సిన పనేంటి? ముందు లిస్ట్ బిల్డ్ జేసుకోండి. రెండోది వాళ్ళందరిని ఇన్వైట్ చేయండి. మూడోది షో ద ప్లాన్. ప్లాన్ చూపించండి. నాలుగోది ఫాలో అప్ చేయండి. ఈ 4 బేసిక్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేము నెట్‌వర్క్‌లోకొచ్చినప్పుడు ఫస్ట్ నేర్చుకుంది ఈ 4 ఎటువంటి లిస్ట్ తయారు జేసుకోవాలి? ఎలా ఇన్వైట్ చేయాలి? ఎలా ప్లాన్ చెప్పాలి? ఎలా ఫాలో అప్ చేయాలి? ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఫార్చునేట్‌లీ మీ అందరికి ఇప్పుడు అందరికి వచ్చేసుంటాయి ఇవి. ఎటువంటి లిస్ట్ తయారు జేయాలి? ఎలా ఇన్వైట్ చేయాలి? ఎలా ప్లాన్ చెప్పాలి? మీరు చెప్పాల్సిన అవసరం గూడా లేదిప్పుడు. హ్యాపీగా వాళ్ళని మన యొక్క మీటింగ్‌లో కూర్చోబెట్టేస్తే, ఇక్కడ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళకి ప్లాన్ చెప్తారు. ఎక్స్‌పర్ట్స్ ప్లాన్ చెప్పినప్పుడు మీకు ఇమ్మీడియేటు నీ ఫ్రెండ్‌కి నువ్వు చెప్తే ఎక్కదు. నా ఫ్రెండ్‌కి నేను చెప్తే, నేను ఈరోజు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నా కూడా, నేనేమన్నా చెప్తే, ఇవన్నీ అయ్యేది కాదులే సీను. ఎందుకు ఊరికే టైమ్ వేస్ట్ చేసుకుంటావు?" అదే నేను వేరే వ్యక్తికి చెప్తే, "ఓహ్! సార్ చెప్తున్నానంట." ఏంటో అంటే థర్డ్ పర్సన్ చెప్తే ఎప్పుడు కూడా బాగా ఎక్కుతుంది. అందుకే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ రిలేటివ్స్‌కి గాని మీరసలు ప్లానే చెప్పకండి. ఈ యొక్క మీటింగ్‌లో కూర్చోబెట్టండి. మీకు 12:30 మీటింగ్స్ జరుగుతున్నాయి కదా మనకు. 12:30కి జరుగుతాయి. సో, రేపుంటుంది మీటింగు. రేపు 12:30కి వాళ్ళందరిని ఆడ కూర్చోబెట్టండి. రేపు 12:30కి మధ్యాహ్నం. లేడీస్ అంతా పనైపోయి ఖాళీగా కూర్చో ఉంటారు. అలాగే ఎంప్లాయీస్ గూడా కొంచెం రిలాక్స్‌గా కూర్చో ఉంటారు. అన్‌ఎంప్లాయిడ్ ఎలాగో ఖాళీగా ఉంటారు. స్టూడెంట్స్ కొంచెం వాళ్ళకి టైం దొరుకుతుంది. రిటైర్డ్ పీపుల్ వాళ్ళు ఖాళీగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా రేపు 12:30 మీటింగ్. రియల్ ఎస్టేట్ పీపుల్ వాళ్ళు గూడా ఖాళీగా ఉంటారు. ఈ ఇన్స్యూరెన్స్ పీపుల్ అంతా కూడా ఇప్పుడు ఏప్రిల్ అయిపోయింది మార్చ్ 31 అయిపోయింది కాబట్టి ఎవరికి టార్గెట్‌లేముండవు. అంతా ఖాళీగా కూర్చోనుంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ 12:30 మీటింగ్ ఎస్పెషల్లీ రేపు జరిగే మీటింగ్‌లో కూర్చోబెట్టండి. రేపు మీ నంబర్ 10 పెట్టుకోండి. నా టీమ్ రేపు 10 కూర్చోవాలి. లేదా 5 మంది కూర్చోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని మీరు కూర్చోండి. సరే ఇవన్నీ బేసిక్స్ అండి. నేను చెప్పేటివన్నీ బేసిక్సే. ఈరోజు నేనేం కొత్త విషయాలేం చెప్పట్లా. ఇవన్నీ బేసిక్స్. కాపోతే మనం మర్చిపోయి ఉన్నాం. మరలా రిపీట్ చేద్దాం. ఈ రోజు నుంచి రిపీట్ చేద్దాం. ఎస్పెషల్లీ రేపు జరిగే మీటింగ్‌లో ఖచ్చితంగా మీరు మీ యొక్క టీమ్ ఒక 5 మంది ఉండాలని కూర్చోండి. ఇప్పటి నుంచే ఫోన్‌లు స్టార్ట్ చేయండి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మేము ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చాం. నేను ఎంప్లాయీ. బిజినెస్ అన్నీ చేసేసాను నేను. నేను చేయందేమి లేదండి. నేను ఆల్‌మోస్ట్ అన్ని రకాల బిజినెస్‌లు చేసేసాను. రియల్ ఎస్టేట్ చేసేసాను. కన్‌స్ట్రక్షన్‌లోకెళ్ళాను. ఇంటీరియర్‌లోకెళ్ళాను. అలాగే మళ్ళీ హోటల్ బిజినెస్‌లోకొచ్చాను. అలాగే ఆఫీసులు పెట్టి, ఎంప్లాయీని పెట్టి అన్నీ చేసేసాను. రకరకాల వ్యాపారాలు చేసేసాను. అలాగే జాబులు గూడా చేసేసాను. నేను టాప్ క్యాడర్‌లోనే ఒక మంచి పొజిషన్‌లోనే జాబులు గూడా చేశాను. కానీ ఎక్కడా రానటువంటి లైఫ్ స్టైలు ఒకే ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చిందండి. అసలు నిజంగా చెప్తున్నాను. ఐయామ్ రియల్లీ ప్రౌడ్ టు సే థిస్. ఎంత గొప్ప లైఫ్ స్టైల్ అంటే, నాకు నచ్చినట్టు బతికేటువంటి లైఫ్ ఏదన్నా ఉంది అంటే, అది ఖచ్చితంగా నెట్వర్క్ నాకు నచ్చినట్టండి. ఇప్పటి వరకు ఎవరి కోసం బతుకుతున్నాం? జాబ్ అంటే ఏమని? మన బాస్ ఏమి చెప్తే ఆయన లీవ్ ఇస్తే లీవ్. లీవ్ లేకపోతే ఇంకోటి అసల ఎంత టైం అనేది మనకు అక్కడ వేస్ట్ చేస్తున్నామో, మనకొచ్చేటువంటి ఆ తక్కువ సాలరీకి అండర్‌లైన్ జేసుకోవాలి. ఆ వచ్చే తక్కువ సాలరీకి మనమందరం జీవితకాలం పరితపిస్తూ ఉన్నాం. కానీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీరొక 6 నెలలు నిజం చెప్పాలంటే ఒక 90 రోజులు ఒక సిస్టమాటిక్‌గా పనిచేస్తే మాత్రం డెఫినైట్‌లీ
మీ యొక్క లైఫ్ స్టైల్‌లో, ఎస్పెషల్లీ మీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో మార్పు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, మనకు జాబ్ చేస్తే నెలకొక్కసారే మీకు అకౌంట్‌లో డబ్బులు పడతాయి. ఈడ ప్రతి వారం డబ్బులు పడతాయి. ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ప్రతిరోజు గూడా మీ అకౌంట్‌లోకి డబ్బులొస్తాయి. ఒక్కసారి యూ గైస్ ఇమాజిన్. మీకు ప్రతిరోజు కూడా డబ్బులు లేదు ప్రతి వారం ఒక 5,000, 10,000, 20,000 ప్రతి వారం లేదా ఒక 50,000 యెస్ మీ కెపాసిటీ అండి. రూ. 1,00,000 ఇంకా చెప్పాలంటే 10,00,000 కూడా సంపాదించుకునే దమ్ము ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంటాది. నెలకి 20,00,000, 50,00,000, 30,00,000, 10,00,000, 1,00,000 మీ యొక్క కెపాసిటీ అండి. ఎంతైనా సరే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌లో సంపాదించుకునే అవకాశం ఉంది. అందున మన యొక్క న్యూజెన్ కామర్స్ అంత గొప్ప డిజైన్. చాలా అద్భుతమైన డిజైన్. ఇప్పుడే మన వాళ్ళు చాలా మంది కూడా హ్యాపీగా వీక్‌లీ ఒక 5,000, 10,000, 20,000 హ్యాపీగా విత్‌డ్రాలు పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా రాబోయేటువంటి ఒక 6 నెలలు గాని పనిచేశారు అంటే డెఫినైట్‌లీ వాళ్ళు వీక్‌లీ పెట్టుకునే అమౌంట్ 50,000 తక్కువ ఉండదండి. ఖచ్చితంగా. అంటే నెలకొక 2,00,000 లేదా ఒక రూ. 1,00,000. సో, ఒక అద్భుతమైనటువంటి ఇంకొక 1 ఇయర్ పనిచేశారు ఇంకా ఎక్కువ. ఇంకొక 2 ఇయర్స్ పనిచేశారు ఇంకా ఎక్కువ. 3 ఇయర్స్ పనిచేశారు. ఇంక ఊహించలేము. అదే 5 ఇయర్స్ పనిచేశారు. ఇంక తిరిగే లేదు. అటువంటి ప్రాజెక్ట్. కానీ మన జాబుల్లో మనం ఎన్నో సంవత్సరాలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ మన యొక్క ఇన్‌కమ్‌లో ఎటువంటి మార్పు లేదు. అందుకోసమే ఈరోజు ఈ యొక్క న్యూజెన్ కామర్స్‌లో ప్రతి ఒక్కరు గూడా అద్భుతమైనటువంటి కెరియర్‌ని ఎంచుకొని ముందుకు వెళ్తున్నారు ఫ్రెండ్స్. సో, కమ్ అండ్ జాయిన్ అస్. ఎస్పెషల్లీ రేపు 12:30 మీటింగ్‌లో మాత్రం మధ్యాహ్నం 12:30కి మీ ఒక్క టీమ్‌లో ప్రతి ఒక్కరు గూడా 5 మంది తీసుకురావాలి. ఈ ఒక్క దాన్ని మీరందరూ కూడా పెట్టుకోండి. బ్రెయిన్‌లో అదే స్టోర్ అయిపోవాలండి. రేపు నేను 5 మందిని మన 12:30 మీటింగ్‌లో కూర్చోబెట్టాలి. ఇదే పెట్టుకోండి. రేపు నేను కంప్లీట్‌గా ప్లాన్ ప్రెజెంట్ చేస్తాను. ఈరోజు ప్లాన్ చెప్పలేదు మీకు. ఎలా ముందుకు వెళ్ళాల విషయాన్ని చెప్పాం. రేపు మాత్రం మీ అందరికి ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటది. కాబట్టి 12:30 మధ్యాహ్నం 12:30కి చాలా మంది ఖాళీగా ఉంటారు. మన యొక్క టీమ్‌ని అందరిని కూడా 5 మంది తగ్గకూడదు అనేసి ప్రతి ఒక్కరు కూడా రేపు తీసుకొచ్చుకోండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. సో, ఓవర్ టు హోస్ట్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. వెంకట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు ఎస్పెషల్లీ అన్ని పాయింట్స్ అంటే మనం బిజినెస్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా లిస్ట్ రాసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏం ప్రాస్పెక్టింగ్ చేయాలి, ఆ ప్లాన్ ఎలా చెప్పాలి, అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పారంటేనే ఇంకా అది ఒక భగవద్గీత లాగా ఉంటుంది అనమాట. అందరు కూడా చాలా ఉపయోగపడే విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, రీసెంట్ గా అంటే మొన్న ఈవినింగ్ నాకు కూడా బ్రాస్లెట్ వచ్చింది. ఆల్రెడీ పెట్టుకున్నాను. ఈ బ్రాస్లెట్ అంటే ఇంత ముందు అందరు వినుంటారు, మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అని వినుంటారు, కొంతమంది వాడి ఉంటారు. కానీ ఈ ప్రొడక్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి అనేది అంటే నాకు కూడా ఇంత ముందు కొంచెమే తెలుసు. కానీ ఈ ప్రొడక్ట్ వాడటం మొదలు పెట్టిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పి నేను కొంత చర్చింగ్ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఐఎంసీ కంపెనీ లేదా సమ్ అదర్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఓన్లీ బ్రాస్లెట్ మీద బిజినెస్ చేస్తున్నాయి. కానీ ఇలాంటి బ్రాస్లెట్ వాళ్ళు 4,000కో 6,000కో కొని ఉంటారు. కానీ ఇక్కడ మనకు కంప్లీట్ గా ఫ్రీ. ఎందుకు ఫ్రీ అంటే మనం ఒక మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్ 4,000 రూపాయలు పే చేసినందుకు ఆ 4,000 గాను మనకి ఇది ఫ్రీగా ఇచ్చి, తర్వాత మళ్ళీ మన 4,000 పాయింట్స్ ని అక్కడ డబుల్ ద రెడీమ్ పాయింట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. 8,000 పాయింట్స్ వస్తాయి. అంటే ఆ 8,000 పాయింట్స్ తోటి మనకి ఎప్పుడు ఏ వస్తువు కొనాలన్నా ఆ కొనే వస్తువు మీద ఎంతైతే పర్సంటేజ్ మనం దీని నుంచి రెడీమ్ పాయింట్స్ వాడుకోవచ్చు, ఆ పాయింట్స్ వాడుకోవచ్చు. అంటే మనకి ఇది ఫ్రీగా వచ్చింది, 8,000 పాయింట్స్ గిఫ్ట్ గా వచ్చినాయి. సో ఇక్కడ నుంచి తర్వాత మనకి ఏదైనా వస్తువు కొనాలనుకుంటే మనకు ఎంత పర్సంటేజ్ ఉందో అంత అమౌంట్ మన కంపెనీ పే చేసి మనం వస్తువు కొనుక్కోవచ్చు. అయితే ఈ బ్రాస్లెట్ మేడం ఏం చేశారంటే, కాలికి ఎప్పటి నుంచో పెయిన్ ఉందని చెప్పి కాలికి బ్రాస్లెట్ రాగా నేను చేతికి పెట్టుకుంటే మేడం కాలికి పెట్టుకున్నారు. ఆ కాలు పెయిన్ అలా చూస్తూ ఉండగానే నిజంగా అంటే చాలా మిరాకిల్స్ చూస్తా ఉన్నాం. అది చూస్తూ ఉండగానే జిమ్ అని చెప్పి తగ్గిపోయింది. అంటే అది నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే వాళ్ళ మదర్ కూడా సేమ్ అదే కాలికి మళ్ళీ కాలికి పెడితే ఆమె కూడా పెట్టుకున్న వెంటనే జుమ్ లాగుతుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే దానిలో ఉండే మ్యాగ్నెట్స్ అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అయ్యేలా చూసి, అలానే ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో ఆ పెయిన్స్ తగ్గేలా చేయటం, ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇచ్చే ప్రొడక్ట్ చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్. ఇది ఫ్రీగా ఇచ్చారని చెప్పి మనం తక్కువ అనుకోకూడదు. అలానే ఇందా శ్రీనివాస్ సార్ చెప్పారు, ఇంకా రాబోయే కాలంలో కొన్ని కొత్త ప్రొడక్ట్స్
అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా మనకి కంపెనీ ఇవ్వబోతుంది. అవన్నీ కూడా మనకి వాల్యుబుల్ గా ఉంటుంది. అలానే ఆటో అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మనకు కొన్ని రకాల ప్రొడక్ట్స్ వస్తాయి. అవి మనకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. కొంతమంది కాకపోతే ఏమనుకుంటున్నారంటే, అంటే మనం బయట ఎవరికైనా చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంది, అదేంది న్యూయాంగ్ అయిపోయిందా మళ్ళీ వేరే చెప్తున్నాం అంటే, మేము న్యూయాంగ్ అనేది కూడా న్యూయాంగ్ లో ఒక పార్టే తప్ప మేము వేరే నెట్వర్క్ టేకప్ చేయలేదు. ఇది వేరే నెట్వర్క్ కాదు. అందుకే మనకు అక్కడున్న ట్రీ మొత్తం యాజ్ టీజ్ గా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. సేమ్ కాబట్టి. వేరే కంపెనీ గురించి చెప్తే వేరే అనుకోవాలి కానీ ఇది మనకి సేమ్ కంపెనీయే. అంటే న్యూయాంగ్ లో ఒక పార్టే న్యూ కామర్స్. సో ఈ న్యూ కామర్స్ రాబోయే కాలంలో వండర్స్ క్రియేట్ చేయబోతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు పెన్ను పేపర్ తీసుకొని అందరూ బిజినెస్ డెమో చెప్పగలిగిన వాళ్ళే, ప్లాన్ చెప్పగలిగిన వాళ్ళే. ఇంతకుముందు న్యూయాంగ్ లో ఉన్న కొంతమంది చెప్పగలిగారు, కొంతమంది చెప్పలేకపోయారు. అయోనీ డెమో కొంతమంది చెప్పగలిగారు, కొంతమంది చెప్పలేకపోయారు. కానీ ఇక్కడ మీరు ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని మీకు వచ్చే ఇన్కమ్స్ అన్ని కూడా ఒకసారి పేపర్ మీద మీ చేత్తో రాయండి. ఫస్ట్ డైరెక్ట్ రిఫరల్ ఎంత వస్తుంది? 15% వస్తుంది. లెవెల్ ఇన్కమ్ గురించి మీరు రాయటం మొదలు పెట్టిన మరుక్షణం మీ బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. వైబ్రేషన్స్ ఎందుకు చెప్పను? మీరు ఫస్ట్ ఒక 10 మందిని మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేశారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మందిని స్పాన్సర్ చేశారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మందిని స్పాన్సర్ చేశారని ఆ 10 వేసుకుంటే ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ లెవెల్లో 100, 1000, 10,000, 1 lakh, 10 lakhs, 1 crore, 10 crores, 100 crores, 1000 crores. అంటే ఒక 10 లెవెల్స్ లో మనకు వచ్చే ఒక్కొక్క ఐడి మీద 100 రూపీస్ చొప్పున వస్తే ఒక 1000 కోట్ల మంది మన దానిలో ఉంటే ఇంటూ 100 అంటే ఎంత అమౌంట్ చెప్పండి? అంత అవ్వలేదు. దానిలో 10%, 5%, 1% అయినా టోటల్ మన లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బిజినెస్ ఎందుకు ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు అంటే, ఇక్కడ అందరూ మీరు చూడండి, మీ ఇంట్లో పిల్లలుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. మీకు అవసరమైనప్పుడు ఏ వస్తువు కొనాలన్నా ఆన్లైన్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాం. అంటే ఈ రోజు ప్రతిదీ కూడా మనం ఎక్కడ వెళ్తున్నామంటే ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాతే షాపింగ్ మాల్కి వెళ్ళి ఈ ఐఫోన్ కొనాలన్నా, లేదా ఇంకో ఫోన్ కొనాలన్నా, ఇంకో వస్తువు కొనాలన్నా కానీ ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతే కొనగలుగుతున్నాం. అంటే ఈ రోజు అందరికి అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు తెలిసిన వ్యక్తి నార్మల్ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ అతను చెప్పిన పర్సన్ అతను ఆల్రెడీ ఆన్లైన్ గురించి అవగాహన ఉంటే ఎవరి కోసం ఆగరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అలా తెలియకుండానే టీమ్స్ 100% డెవలప్ అవడానికి అవకాశం ఉన్న ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఇది ఒక మిరాకిల్, అంటే వండర్స్ కాదు, దీన్ని కొన్ని ఇంకా మిరాకిల్స్, ఎందుకంటే పెద్ద పదాలు ఏమైనా ఉంటే అలాంటి క్రియేట్ చేయబోతున్న దానిలో ఆపర్చునిటీ మన అందరికి ముందుగా వచ్చింది. అందుకే దీన్ని మనం ఈజీగా తీసుకోవద్దు. మనం న్యూయాంగ్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ న్యూయాంగ్ బిజినెస్ చేస్తూ, దాంతో పాటు ఇది కూడా మనం డైలీ కొంతమంది మనం చెప్పడం మొదలు పెట్టామంటే 100% మీరు ఒక 100 days టార్గెట్ పెట్టుకోండి. ఇందా శ్రీనివాస్ సార్ చెప్పారు, మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. డైలీ ఒక 5 మెంబర్స్కో 10 మెంబర్స్కో ఫోన్ కాల్ చేయండి, చెప్పండి, తప్పే లేదండి. దీనిలో ఎవ్వరు కూడా ఇది ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసి క్యూర్ సెల్ వాడాలంటే క్యూర్ సెల్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తానో, లేదా ఇంకోటానో, లేదా ఇంకో వస్తువు వాడాలంటే దీని వల్లనో చెప్తారు. కానీ ఇక్కడ ఆన్లైన్ లో 4000కి మనకి 8000 పాయింట్స్ వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కునే విధంగా ఆపర్చునిటీ ఇస్తున్నాం. వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ని వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఇన్కమ్ వచ్చేలా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. సో ఆ లెవెల్ ఇన్కమ్ లో మనకి సూపర్ ఇన్కమ్ ఉందండి. అలానే రివార్డ్స్ గురించి కూడా చెప్పారు. 39 crores రివార్డ్స్ ఉన్నాయి. అవన్నీ రావాలి అంటే మనం అట్లీస్ట్ ఒక 3 lakhs మెయింటైన్ చేసుకోవాలి. ఇది కూడా ఆల్రెడీ మీ అందరికి అవగాహన ఉంది. ఆ తర్వాత ఆటో అప్గ్రేడ్, అంటే మీరు ఒకసారి తీసుకొచ్చిన పర్సన్ కి ఇంతకుముందు మనం ఏ నెట్వర్క్ మార్కెటింగ్ చూసినా సరే ఒకసారి ఇన్కమ్ వచ్చింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే అనుకో 50,000 ఇన్కమ్ వచ్చిందో 5,000 తో ఆటో అప్గ్రేడ్ అయినప్పుడు మళ్ళీ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది, లెవెల్ ఇన్కమ్ వస్తుంది. అందుకే దీనిలో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. అదే శ్రీనివాస్ సార్ ఇప్పుడే చెప్పారు, అప్పుడే కోట్లు వస్తాయని చెప్పొద్దు అని. నెలకు 10,000, ₹1,00,000 వస్తాయని చెప్పిన మనం ఆపర్చునిటీ. అయితే మీరు మాత్రం ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది లీడర్స్ కాబట్టి, అంటే జీవితంలో సక్సెస్ అవ్వాలని ఒక యాంబిషన్ తో పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి, అందరు లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టి, మనమైతే మాత్రం సీరియస్ గా డెసిషన్ తీసుకొని దీన్ని ఎంత మాక్సిమం స్టేజ్ కి తీసుకెళ్లొచ్చో అంత మాక్సిమం స్టేజ్ కి దీనిలో వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని దయచేసి సీరియస్ గా డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేయండి. అలానే నెక్స్ట్ మన టీంలో జరిగే వాల్యూమ్ మీద కూడా మనకి ఇన్కమ్ ఇవ్వబోతుంది కంపెనీ. ఎంత మిరాకిల్ ఫ్రెండ్స్. సో ఈ రోజే మనకి బెస్ట్ డే స్టార్టింగ్ అనుకొని, ఈ రోజు చాలా శుభదినం అనుకొని మనం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా రాబోయే ఒక 2 months, 3 months, 4 months, 100 days లోనే మీరు చాలా మిరాకిల్స్ చూస్తారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఇన్కమ్ సంపాదించాలని, మంచి రిజల్ట్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాకు లయన్స్ టీమ్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్ ఫైర్ రవిచంద్ర గారు. ఎస్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఈరోజు డబుల్ ధమాకా అందిందండి మాకి. ఒకవైపు మన శ్రీను సారు, వెంటనే మీరు,
చాలా చాలా మంచి అప్డేట్స్ అంది సార్. ఇంకా ఆల్రెడీ ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఏమీ దీని గురించి ఇంకా చెప్పను. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, మరి ఈ రోజు గురువారం కాబట్టి అండి, గురువారం మనకి ఈవినింగ్ సెషన్ ఉంటుంది, మీ అందరికి తెలుసు కదా.